కేవలముగా వాసనాలౌల్యము చేత పద్మంలో పడుకుందామనుకునేటటువంటి తుమ్మెదల జాతి అంతా కూడా ముక్కు యొక్క తన్మాత్ర అయినటువంటి వాసనయందు లౌల్యమున్న కారణం చేత నశించిపోతోంది. ఏనుగుకి స్పర్శేంద్రియమునందు లౌల్యం. ఆడ ఏనుగు కనపడితే ఒకసారి ఇలా రాసుకోకపోతే అది ఉండలేదు. అందుకే పెద్ద గొయ్యి తవ్వి పుచ్చుకర్రలు పరిచి దాని మీద గడ్డి వేసి ఒక ఆడ ఏనుగు బొమ్మ పెడతారు మట్టితో చేసి. ఆడ ఏనుగు కనపడగానే దాన్ని ఒరుసుకుందామని వచ్చి ఒక్కసారి ఆ ఆడ ఏనుగుకి తన చర్మాన్ని ఇలా ఇలా రుద్దుతుంది. ఆ ఊగడంలో బరువుకి కర్రలు విరిగి గోతిలో పడిపోతుంది. ఇక దానికి ఆహారం పెట్టరు, నీళ్ళు ఇవ్వరు. అది శుష్కించిపోయి నీరస పడిపోతే ఆ పిచ్చి 4 చెరుకు కర్రలు పెట్టినటువంటి వ్యక్తి ఆ అంకుశాన్ని చేత్తో పట్టుకుని కుంభస్థలం మీద పొడుస్తుంటే తలలోంచి వచ్చిన పోటుకి భయపడిపోయి ఆ అంకుశం చూసినా మావటిని చూసినా భయపడిపోయి ఇంత పెద్ద ప్రాణి అతను ఏం చెప్తే చేస్తుంది. అంకుశం అంటే ఎంత భయం అంటే దాని ముందరి 2 కాళ్ల ముందు అంకుశాన్ని పెట్టి మామటి పక్కన కూర్చుంటాడు. తొండం ఇలా ఊపుతుంది, కాళ్ళు వెనక్కి ఆడిస్తుంది తప్ప ముందరి కాలు ఎత్తి మాత్రం అంకుశం మించి బయటికి వెయ్యదు. బయటికి వేస్తే అది పెట్టి తలలో పొడుస్తాడని భయం. తను కేవలం వేరొక ఏనుక్కి శరీరాన్ని రుద్దుకోవాలన్న కోరికకి, స్పర్శేంద్రియ లౌల్యానికి ఏనుగు నశించిపోయింది. ఏనుగుల జాతి అంతా నశించిపోతోంది. 5 ఇంద్రియాలు బలంగా ఉన్నటువంటి మనిషి ఏ శాస్త్రము ప్రమాణంగా లేకపోతే, ఉరే నువ్వు పాడైపోతావురా వాటిని ఇలా వాడుకోని చెప్పేవాడు లేకపోతే, ఈ 5 ఇంద్రియములను పట్టుకుని మనసు లాగేస్తే ఎంత పతనమైపోతాడో, ఎక్కడికి వెళ్ళిపోతాడో, చిట్ట చివరికి ఎలా పాడైపోతాడో, ఎన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరియక్కుగా మారిపోతాడోనని పరమ కరుణామూర్తి అయినటువంటి పరమేశ్వరుడు వేదాన్ని ప్రమాణంగా ఇచ్చాడు. ఇచ్చి ఆచారకాండాన్ని నిర్ణయం చేశాడు. ఒరే నాయనా, మీరు మీకిచ్చిన ఇంద్రియాల్ని ఇలా వాడుకోండి. మనిషి అభ్యున్నతిని పొందాలి అంటే, భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే, చేసిన కర్మ ఈశ్వరుడికి ప్రీతి కలిగించేది అవ్వాలి అంటే ఒక్క వేదాన్ని ప్రమాణంగా తీసుకుని మాత్రమే కర్మ చెయ్యాలి తప్ప వేరొకటి ఏది ప్రమాణంగా స్వీకరించినా ఆ కర్మ పరమేశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గంలో ప్రతిబంధకంగా తయారవుతుంది. అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులు వారి దగ్గరికి వెళ్ళి, మీరు ఇంత పెద్ద వాంగ్మయాన్ని ఇచ్చారు కదా, ఇంత వాంగ్మయాన్ని మేము ఎప్పటికీ చదువుతాం, మీరు సూక్ష్మంగా మేము అనుష్ఠించవలసినటువంటి విషయాన్ని మాకు చెప్పండి అని అడిగితే, జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి సమయంలో శిష్యులకు అందించినటువంటి సందేశం, వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. వేదాన్ని ప్రమాణవాక్కుగా స్వీకరించండి, రోజు వేదం చదువుకోండి, ఆ వేదం ఎలా చెప్పిందో అలాగే ప్రవర్తించండి తప్ప వేదం చెప్పనటువంటి రీతిలో ప్రవర్తించకండి. అది మీ యొక్క సమస్త అభ్యున్నతులకు కారణమవుతుంది. వేదం చెప్పినట్లుగా మనం బ్రతకడానికే ధర్మము అని పిలుస్తారు. ధర్మము అన్న మాటకు అర్థం, ఎవడికి తోచింది వాడు చేసి ధర్మాన్ని పట్టుకున్నానంటే ధర్మాన్ని పట్టుకున్నవాడు కాడు. ధర్మము అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది, ధ్రియతేవా జనైరితి ధర్మం. ఏది పట్టుకోవాలో అది పట్టుకున్నవాడెవడో వాడే ధర్మాన్ని పట్టుకున్నవాడు. ఏది పట్టుకోవాలి? పట్టుకోవడం అంటే అనుష్ఠించడం. ఒక కర్మ చేసేటప్పుడు ఇలాగే చెయ్యాలని చెయ్యడం. ఏది చెప్పినట్టు చేస్తే ధర్మం అవుతుంది? నేను చెప్పినట్టు చేస్తే ధర్మం అవదు, లేకపోతే వేరొక ఆయన చెప్పినట్టు చేస్తే ధర్మం అవదు. ఎవరు చెప్పినట్టు చేస్తే ధర్మం అవుతుంది అంటే ఒక్క వేదం చెప్పినట్టు చేస్తేనే ధర్మం అవుతుంది. అందుకే ఆ వేదాన్ని అంత జాగ్రత్తగా రక్షించారు ఋషులు. వేదము ఎక్కడ పుస్తకములలో వ్రాయబడి ఇంటి దగ్గర కూర్చుని చదువుకునే అవకాశం ఉండదు. వేదం గురు శిష్యుల మధ్య ప్రబోధ రూపంగా, ప్రవాహ రూపంగా వస్తుంది. అందుకే దానికి శృతి అని పేరు. చెవి ప్రమాణమై ఉంటుంది.
గురువుగారు కూర్చుని పాఠం చెప్తుంటే ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములతో ఆ మంత్రాన్ని పలుకుతుంటే ఎక్కడ మంత్రాన్ని ఎలా పలకాలో గురువుగారిని చూసి ఆ గురువుగారి దగ్గర శిష్యుడు తెలుసుకుంటాడు. తెలుసుకుని ఆ గురువు ఎలా పలికారో అలాగే శిష్యుడు కూడా పలుకుతూ ఉంటాడు. ఎక్కడా కూడా ఉచ్చారణ యందు కాలగతిలో శతాబ్దములు మారిపోతున్నా సరే వేదమంత్రాలలో ఎక్కడా పొరపాటు రాకుండా ఉండడం కోసం అంత జాగ్రత్త ప్రమాణవాక్యంలో తీసుకున్నటువంటి ధర్మం ఏదైనా ఉంటే, విశ్వాసం ఏదైనా ఉంటే సనాతన ధర్మం ఒక్కటే. అందుకే వేదం నేర్చుకోవడం అంటే అదొక పరమ పవిత్రమైనటువంటి కర్మ. విద్యాస్థానము అని పిలిచారు వేదాన్ని. ఏది తెలుసుకున్న తరువాత మనుష్యుడు వేరొకటి తెలుసుకోక్కర్లేదు, ఏది తెలుసుకోవడం వల్ల జీవితం పండిపోతుందో దానికే వేదమని పేరు. వేదమునకుండేటటువంటి శక్తి ఎటువంటిది అంటే, సాధారణంగా ఒక మంత్రం విస్ఫోటన శక్తిని విశేషంగా కల్పించాలి అంటే పెదవులు కూడా కదపకుండా లోపల జపం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. కానీ వేదమంత్రాలకి సంబంధించినంత వరకు ఎంత పైకి ఎంత బిగ్గరగా చదివితే అంత గొప్ప శక్తి వస్తుంది. వేద మంత్రములను విన్నంత మాత్రం చేత ఆ వేద మంత్రముల యొక్క స్వరం, ఆ శబ్దశక్తి వాతావరణంలో ప్రవేశించినంత మాత్రం చేత చెట్లు కూడా విశేషంగా పుష్పిస్తాయని, బాగా పళ్ళు పండుతాయని, కాయలు కాస్తాయని, ఆవులు పాలిస్తాయని, లోకమంతా శాంతి పొందుతుంది అని మనకి ఋషులు దాన్ని స్థిరీకరించారు. సామవేదమని ఇప్పుడే మహాపురుషులు వారు చదివారు. దాని పేరే సామవేదం. సామ అంటే శాంతి అని. అది దీర్ఘస్వరంతో ఉంటుంది. దీర్ఘస్వరంతో ఉండేటటువంటి ఆ సామవేదం పాడుతూ ఉండగా దాన్ని విన్నంత మాత్రం చేత పశుర్వేత్తి శిశుర్వేత్తిర్వేత్తిగా నరసంఫణి అన్నట్లుగా పసిపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంత ప్రశాంతతనో పొందుతారు. ఇందాక వారొక్క 5 నిమిషాల సేపు చదివారంతే. కానీ ఆ 5 నిమిషాలలో వచ్చినటువంటి శబ్ద తరంగములు సమస్త ఉద్వేగములను అణచి, పొంగుతున్న పాల మీద నీళ్లు పడితే పాలు ఎలా కిందకి వెళ్ళిపోతాయో అలా మనలో ఉండేటటువంటి ఉద్వేగాలను అణచి సమస్తమైన భూతములయందు శాంతిని కల్పించగలిగినటువంటి దీర్ఘస్వరంతో కూడుకున్నటువంటి మంత్రభాగం సామవేదం. వేదానాం సామవేదోస్మి అంటాడు భగవానుడు. వేదములలో సామవేదాన్ని నేనే అంటాడు. అటువంటి వేదం పైకి చదివినంత మాత్రం చేత విశేషమైనటువంటి శక్తినిస్తుంది. మీరు ఏదైనా ఒక వాక్యాన్ని పట్టుకుని దాని అర్థం తెలియకుండా అదే పనిగా చదివారనుకోండి, దాని వలన ఏ ప్రయోజనం వస్తుంది అని నన్ను అడిగితే ఈ ప్రయోజనం వస్తుంది అని చెప్పడం కష్టం. రాముడు దశరథుని కుమారుడు అని, రాముడు దశరథుని కుమారుడు అన్న వాక్యానికి అర్థం తెలియని వ్యక్తి ఒక 1000 మాటలు చదివాడు అనుకోండి. ఇప్పుడు అతనికి ఏ ఫలితం వచ్చింది అని నన్ను అడిగారు అనుకోండి, ఆయనకు ఫలితం వచ్చిందని చెప్పడం కష్టం. కానీ రామనామం 1000 మాటలు పలికాడు కాబట్టి బహుశः నామోచ్చారణ ఫలితం కలగచ్చు. కానీ వేదమంత్రం అలా కాదు. వేదమంత్రం చెప్పేటటువంటి వ్యక్తికి వేదమంత్రం యొక్క అర్థం తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. వేదమంత్రాన్ని వింటున్న వాడికి వేదమంత్రం యొక్క శక్తి, దాని అర్థం తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ వేదాన్ని చదివినంత మాత్రం చేత ఆ వేద మంత్రముల యొక్క శబ్ద తరంగములు వాతావరణంలో ప్రవేశించినంత మాత్రం చేత సమస్త భూతములు కూడా సంతోషాన్ని పొందుతాయి, అందరూ శాంతిని పొందుతారు. ఆఖరికి వృష్టిని కురిపించడానికి, అంటే ఎక్కడో అంతరిక్షంలో ఉండిపోయినటువంటి నీటితో కూడుకున్న మేఘాల్ని భూమండలం మీదకి పిలిచి ఇక్కడ వర్షించేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి కూడా దేనికున్నది అంటే ఒక్క ఆ వేద మంత్రములకే ఉన్నది. ఆ మంత్రములు అంత శక్తివంతములు. అందుకే ఆ వేదంలో ఉండేటటువంటి మంత్రాలకి ఎక్కడా కూడా భవిష్యత్ కాలమునందు తేడా రాకూడదని దాన్ని రకరకాల పాఠాలుగా మార్చారు. శిఖాపాఠమని, క్రమపాఠమని, ఘనపాఠమని పాఠం కింద ఉంటుంది. ఉన్నప్పుడు అదే మాటని ముందుకి వెనక్కి తిప్పి చెప్తూ ఉంటారు. ఎందుకలా ఆ పాఠం చెప్పడం అంటే వేద మంత్రంలో ఒక్క అక్షరం కూడా పొరపాటున కొత్తది వచ్చి చేరడం కానీ, ఉన్న అక్షరం వెళ్ళిపోవడం కానీ జరగకుండా ఉండడం కోసం
వేదాన్ని రక్షించడానికి అంత జాగ్రత్త తీసుకున్నారు. అందుకే మహాత్ములైనటువంటి వారి జీవితంలో ప్రప్రథమమైనటువంటి కర్తవ్యంగా వాళ్ళు స్వీకరించినది ఏది అంటే వేదాల్ని కాపాడడమే. ఒకప్పుడు నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు, అపర శివావతారమైనటువంటి వ్యక్తి, నడిచే శంకర భగవత్పాదులై ఈ భారతదేశాన్నంతటినీ 4 చెరగుల సన్యాస ధర్మాన్ని అనుసరించి పాదచారి అయి పర్యటించినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ రాజమహేంద్రవనానికి వచ్చి ఇక్కడ చాతుర్మాస్య దీక్ష చేసినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్న సంపన్న బ్రాహ్మణ కుటుంబాల్ని పిలిచి మీరు వేద పరిరక్షణ చెయ్యవలసి ఉంటుందని ఆ కుటుంబాలకి ఉత్సాహాన్ని కల్పించి ఇక్కడ ఉన్నటువంటి ఈ వేదశాస్త్ర పరిషత్తు ఏర్పడడానికి కారకులయ్యారు. ఆయన ఆశీర్వచనంతో ప్రారంభమైనటువంటి ఈ వేదశాస్త్ర పరిషత్ ఇవాళ నేను సరిగ్గా చెప్పగలిగితే 74వ వసంతంలోకి ప్రవేశించింది అంటే కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాస్వామి వారికి వేద పరిరక్షణ మీద, వేదం నిలబడాలని వారికి ఉన్నటువంటి తాపత్రయం మీద ఎంత అధ్యవసాయం ఉందో, వారి ఆశీర్వచన బలం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ వేద మంత్రాలు వింటే చాలు. అందుకే మహాస్వామి ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, మీకు వేదం వచ్చా రాదా పక్కన పెట్టండి, మీకు వేదమంత్రం చదివినప్పుడు అర్థం అవుతుందా అవదా పక్కన పెట్టండి, వేదం చదువుకున్నవారు కనపడినప్పుడు కనీసం 2 చేతులెత్తి నమస్కరించడం నేర్చుకోండి. వేదం చదువుకున్న వాళ్ళకి నమస్కరిస్తే, వేదం చదువుకున్న వాళ్ళని గౌరవిస్తే అంతకన్నా మనం చెయ్యడానికి ప్రత్యేకమైన కర్తవ్యం ఉండదు. అంత గొప్పది వేదం. అటువంటి వేదమే ప్రమాణవాక్కు. ఆ శృతిలో చెప్పబడినటువంటి విషయాన్ని, వేదాంతర్గతమైన విషయాన్ని మనం తెలుసుకోగలమో తెలుసుకోలేమో, మనం చదువుకుంటామో చదువుకోలేమో అని ఆ వేదంలో ఉన్నటువంటి విషయాన్ని వేరొక ప్రమాణంగా మనకి అందించినటువంటి మహాపురుషులు ఋషులు. అందుకే ఋషుల చేత చెప్పబడినటువంటి ధర్మసూత్రములను స్మృతులు అని పిలుస్తారు. గౌతమ మహర్షి వేదంలో ఉన్నటువంటి కొన్ని మంత్రములను తీసి క్రోడీకరించి అందించారు. వాటిని గౌతమ స్మృతి అంటారు. అలాగే యాజ్ఞవల్క మహర్షి అందించారు, దాన్ని యాజ్ఞవల్క్య స్మృతి అంటారు. అలా అత్రి మహర్షి అందించారు, ఆయన పేరు మీద స్మృతి. అలా ఒక్కొక్క ఋషి శృతిలో ఉన్నటువంటి సూత్రములని తీసి, మంత్రములని తీసి అనుష్ఠించడానికి యోగ్యమైన రీతిలో సంకలనం చేసి మనకిచ్చారు. మనం వేదం చదువుకోలేకపోతే కనీసం స్మృతి గ్రంథాలని చదువుకోవాలి. అందుకే స్మృతి ఎప్పుడూ కూడా వేదం నుంచి విడివడదు. అందుకే శృతిని పాటించే వాళ్ళని శ్రౌత ధర్మం అంటారు, స్మృతిని పాటించే వాళ్ళని స్మార్తులు అంటారు. స్మార్తుల యొక్క ధర్మానుష్ఠానానికి శ్రౌతి యొక్క ధర్మానుష్ఠానానికి తేడా ఉండదు. ఎందుకంటే శృతిలో ఏది చెప్పారో స్మృతిలో అదే చెప్తారు. కాళిదాస మహాకవి రఘువంశ కావ్యం చేస్తూ ఒక మాట అంటాడు, శృతేరివార్ధం స్మృతిరన్వగచ్చత్ అంటాడు. దూడ ఆవు వెంట ఎలా వెడుతుందో అలా స్మృతి శృతిని అనుసరించి వెడుతుంది. వేదంలో ఉన్నదాన్ని స్మృతి గ్రంథాలు చెప్తాయి. వేదం తెలియకపోతే ప్రమాణంగా స్మృతిని స్వీకరించాలి. నాకు శృతి స్మృతి కూడా తెలియవండి అంటే అప్పుడు పురాణాన్ని స్వీకరించాలి. పురాణం ఎందుకు వింటారు అంటే పురాణం 5 లక్షణముల చేత ఉంటుంది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరితం చైవ పురాణం 5 లక్షణం. వేదంలో ఉన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. చరిత్ర వేరు, పురాణం వేరు. పురాణమునకు ఇతిహాసము అని పేరు. ఇతిహాసము అంటే ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది, ఇది ఇలా జరగలేదు, కాల్పనికము, ఎవరో కృతకంగా రచించినటువంటిది కాదు. యథార్థముగా ఏది జరిగిందో దాన్నే మనకి పురాణ రూపంలో అందిస్తారు. అందుకే పురాణంలో మీకు కనపడేటటువంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా పాత్రలని పిలవకూడదు. పాత్రలు అని పిలిస్తే దాని అర్థం ఏమిటి అంటే అవి సత్యములు కావు, కల్పన చేయబడినవి అని గుర్తు. ఎవరో కూర్చుని ఒక పుస్తకాన్ని రచన చేశాడనుకోండి, ఆయన ఒక కథని సృజించాడు. అప్పుడు అందులో ఉన్నటువంటి పాత్రల్ని పాత్రలు అంటారు, తండ్రి తల్లి అన్న తమ్ముడు వాళ్ళని. కానీ రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క జీవితం కానీ, మహాభారతంలో చెప్పబడిన విషయాలు కానీ, భాగవతాదులలో చెప్పబడిన విషయాలు కానీ చరిత్ర కావు.
అవి ఇతిహాసం అంటే అలాగే జరిగినవి. అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి కూడా వ్యక్తి, మహాభారతంలో వ్యాస మహర్షి కూడా ఒక వ్యక్తి. అందులో వారికి కూడా భాగం ఉంది. అది కల్పించి రచింపబడలేదు. చరిత్రలో ఉండేటటువంటి పరిమితి, పురాణానికి ఉండేటటువంటి విశాలమైన దృక్పథము వేరుగా ఉంటాయి. చరిత్ర ఒక వ్యక్తి జీవితం ఎక్కడ పరిసమాప్తమైందో అక్కడ ఆగిపోతుంది. శ్రీకృష్ణదేవరాయల వారు ఎప్పుడు పుట్టారు, ఎలా పెరిగారు, ఎవరి దగ్గర చదువుకున్నారు, రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు, ఎవరిని వివాహం చేసుకున్నాడు, ఎందుకు చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు, ఇది చెప్తే చరిత్ర. కృష్ణదేవరాయలు వారనబడేటటువంటి పేరుతో ఆ జీవుడు అంత సంస్కార బలంతో రావడానికి కారణం ఏమిటి, ఆ జీవుడు అంతకు ముందు ఏ పుణ్యం చేస్తే అటువంటి సంస్కార బలాన్ని పొందాడు, కృష్ణదేవరాయల వారిగా ఒక శరీరంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, ఆ చేసినటువంటి కర్మల యొక్క ఫలితం చేత శరీరం పడిపోయేటప్పుడు చిట్ట చివరి ఆలోచనగా ఏది ఆయనలో ఉంది, ఆ ఆలోచన కారణం చేత శరీరం పడిపోయిన తరువాత కృష్ణదేవరాయల వారి జీవుడు ఏమయ్యాడు, ఇది చెప్పగలిగినది పురాణం. అందుకే పురాణం ఒక జీవుడు ఏమయ్యాడో చెప్తుంది. చెప్పినప్పుడు వేదాన్ని ప్రమాణం చేసుకుని చెప్తుంది. వేదాన్ని ప్రమాణం చేసుకుని పురాణం మాట్లాడితే పురాణాన్ని విన్నా, పురాణాన్ని చదివినా, వేదాన్ని భూతద్దంలో పెట్టి చూపించింది కనుక మనం పట్టుకోకూడనివి పట్టుకుంటే ఇలా పాడైపోతాం, ఏది పట్టుకోవాలో అది పట్టుకుంటే మనం బాగుపడతామని మనకి ఆ పురాణ శ్రవణము వలన బుద్ధి అధ్యవసాయమును పొంది జీవించవలసినటువంటి రీతిలో జీవించి మనుష్య శరీరాన్ని సార్థక్యం చేసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. అందుకే శృతి, స్మృతి, పురాణము ఈ మూడు ప్రమాణవాక్కులు. ఈ మూడు కూడా తెలియకపోతే, ఈ మూడు కూడా లేకపోతే, ఈ లేకపోవడం అన్నది ఉండదు. సీతమ్మ తల్లి సుందరకాండలో అడుగుతుంది రావణాసురుణ్ణి, అసలు ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. ఇక్కడ చెప్పేవాడు లేడా, చెప్పినా వినవా, ఎక్కడుంది దోషం అని అడిగింది ఆవిడ. చెప్పేవాళ్ళు లేకపోవడం అన్నది ఉండదు లోకంలో. చెప్పేవాణ్ణి పరమేశ్వరుడు ఎప్పుడూ ఉంచుతాడు, కాలమునందు వస్తూ ఉంటారు. కానీ చెప్పినటువంటి వాడు చెబుతున్నా ఆ చెప్పిన విషయము సత్యమని పూనికను పొంది మనం దాన్ని అనుష్ఠించాలనేటటువంటి అధ్యవసాయము బుద్ధి యందు ఏర్పడనంత కాలము అది రాతి మీద ఉన్న విత్తనం మీద వర్షపు చినుకు పడితే ఎలా ఉంటుందో, ఆ అవతల వ్యక్తి చాలా విషయం తెలుసున్నటువంటి వాడు, భగవద్భక్తి కలిగినటువంటి వాడు, ఆస్తిక్య బుద్ధి కలిగినటువంటి వాడు మాట్లాడినా అవతల వాడు పొందేటటువంటి ప్రయోజనం అంతే ఉంటుంది. రామకృష్ణ పరమహంస అంటుండేవారు, ఒక మేకు దిగాలి అంటే గోడకి ఒక గుల్లబారుతనం ఉండాలి, ఉంటేనే ఆ మేకు దిగుతుంది, లేకపోతే ఆ మేకు దిగదు. అలాగే అసలు మొట్టమొదట ఆ శాస్త్రమును ప్రమాణంగా స్వీకరించి వినాలనేటటువంటి స్థిరమైన బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి లేనంత కాలం మహాత్ములు కాదు, పెద్దలు కాదు, ఎంతమంది ఎన్ని చెప్పినా దాని వలన విన్నటువంటి వాడికి ఏం ప్రయోజనం కలుగుతుంది అంటే చెప్పడం చాలా చాలా కష్టం. ఎందుచేత అంటే మీరు ఒకటి ఆలోచించండి, శోభానాయుడు గారు వచ్చి ఈ వేదిక మీద నృత్యం చేశారనుకోండి, నృత్యం అంతా చూసి మీరు ఇంటికి వెళ్ళిపోయి అబ్బా ఎంత బాగా నాట్యం చేసిందే మహాతల్లి అని భార్యతో చెప్తే సరిపోతుంది. ఎంత బాగా చేశారండి, ఏం చేశారండి అంటే మనం చేసి చూపించలేము, చేసి చూపించక్కర్లేదు కూడా, చాలా బాగా చేశారంటే చాలు. కానీ మన జీవితానికి అభ్యున్నతిని కల్పించేటటువంటి ప్రమాణవాక్కులకు సంబంధించిన వ్యాఖ్యానములతో కూడిన ప్రసంగములు విన్నప్పుడు మీరు చాలా బాగా చెప్పారని కితాబులు ఇవ్వడానికి ఆ ప్రసంగాలు కావు. అవి దేనికి పనికొస్తాయంటే వాటిని ప్రమాణంగా తీసుకుని మన జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి వాడుకోవాలి తప్ప బాగా చెప్పారన్న కితాబు అవతల వారికి ఇవ్వడం కోసం అవి ఉపయోగపడేవి కావు. అందుకే అవి చెప్పేటప్పుడు వాగ్ధార ఎంత గొప్పగా ఉంటుందన్న దానితో సంబంధం లేదు. ఎంత ఆగి ఆగి చెప్పినా గంభీరంగా ఉన్న విషయాన్ని, సత్యాన్ని ప్రమాణంగా తీసుకుని చెప్పగలిగినటువంటి వ్యక్తి అయి ఉన్నప్పుడు అటువంటి వ్యక్తిగా మాట్లాడడమే చాలు. అది మనకి శిరసా అవధరించవలసినటువంటి విషయం అవుతుంది. అందుకే శృతి, స్మృతి, పురాణము ఈ మూడు కూడా మనకి అందుబాటులో లేకపోతే అప్పుడు శిష్టాచారం. శిష్టాచారం అంటే సమాజంలో పెద్దలైనటువంటి వారు ఎవరుంటారో,
ఎవరు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ఆచరిస్తారో అటువంటి వారిని చూసి వారు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం కూడా అలాగే ప్రవర్తించాలి. అప్పుడు శిష్టాచారము ప్రమాణవాక్కు. పరమ అధమపక్షమైనటువంటి ప్రమాణం ఏది అంటే 5వది పరమ అధమపక్షం. అంటే ఇక చెప్పడానికి అవకాశం లేకపోతే చిట్ట చివరి ప్రమాణవాక్కుగా 5వది చెప్తారు. ఏది అంటే అంతరాత్మ ప్రబోధం. అంతరాత్మ ప్రబోధము అన్న మాటకు అర్థం ఏంటంటే మనలో అంతరాత్మ ఉంటుంది, అది ఎప్పుడూ మంచిని చెప్తుంది తప్ప అది చెడు చెప్పదు. ఇక్కడ నాకు బంగారం గొలుసు కనపడింది అనుకోండి, ఆ గొలుసు తీసుకో అందాం అనిపించింది అనుకోండి, ఆ గొలుసు తీసుకోదు. తప్పు నీకెందుకు? ఆ గొలుసు నీకు సంబంధించినది కాదు. అది తీసుకుని ఎంత పాపం మూట కట్టుకుంటావు? తీయకు, దాన్ని తీసి నీ జేబులో వేసుకోకంటుంది. అంతరాత్మ ప్రబోధాన్ని ఇక 4 ప్రమాణములు సమాజంలో దొరకకపోతే, లుప్తమైపోతే 5వ దాన్ని ప్రమాణంగా స్వీకరించమని వేదం. కానీ ఇవాళ కలియుగ ప్రభావం ఎలా వచ్చిందంటే వేదాన్ని ప్రమాణంగా కానీ, స్మృతిని ప్రమాణంగా కానీ, పురాణాన్ని ప్రమాణంగా కానీ, శిష్టాచారాన్ని ప్రమాణంగా కానీ చెప్పడం మానేసి అంతరాత్మ ప్రబోధాన్ని ప్రమాణంగా స్వీకరించి పదవీ స్వీకార ప్రమాణాలు కూడా అవుతున్నాయి. అంటే ఎంత అధమ స్థాయిలోకి మనం యుగధర్మంలో జారిపోయామో మనకు అర్థమవుతుంది. ఏది మనకి ప్రమాణము అంటే వేదము ప్రమాణం. వేదాన్ని ప్రమాణంగా తీసుకుని మాత్రమే మనం జీవించవలసి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఈ వేదాన్నంతటినీ కూడా నిజానికి ఏ ఒక్కరూ చదవడం సాధ్యం కాదు. ఎందుచేతనే అంటే అనంతో వై వేదాహ, వేదములు పెద్ద రాశి కింద పడిపోయాయి. శ్రీరామాయణంలో భరద్వాజ మహర్షి 100 సంవత్సరముల ఆయుర్దాయం ఇవ్వమని బ్రహ్మగారిని అనేక పర్యాయములు అడిగినప్పటికీ ఆయన ఎంత వేదం చదివినా ఇంకొక 100 ఏళ్ళు ఇమ్మన్నాడు. బ్రహ్మగారు అన్నారు, నీకు ఇన్ని 100 ఆయుర్దాయం ఇచ్చాను, నువ్వు చదివినదెంతో చూపిస్తున్నాను చూడమన్నాడు. ఒక ఇసుక రేణువు. నువ్వు చదవవలసినది చూపిస్తానన్నాడు, పర్వతం అంతుంది. అనంతో వై వేదాహ, అంత వేదాన్ని కలియుగంలో ఉండేటటువంటి వాళ్ళ ఆయుర్దాయం చూస్తే 100 సంవత్సరాలు. శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్దేవేంద్రియే ప్రతిష్టతి. ఎక్కడో మహానుభావులు పరమధర్మాత్ములు నాదోపాసన చేసినటువంటి శ్రీపాద పినాకపాణి గారి వంటి వారైతే 100 సంవత్సరములు ఉంటున్నారేమో. 100 సంవత్సరములు పరిపూర్ణాయుర్దాయాన్ని పొంది కణజాలం విచ్ఛిన్నమైపోకుండా విషయాలు జ్ఞాపకంలో ఉండి ఇంకా భగవంతుడి గురించి విచారణ చెయ్యగలిగినటువంటి దక్షతతో కూడుకున్న శరీరములు 100 సంవత్సరములు వచ్చినా ఎక్కడున్నాయి? లేవు. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుల పరమాచార్య స్వామి 96వ సంవత్సరంలో కూడా సన్యాస ధర్మాన్ని అనుసరించి ఆ ఎదురుగుండా వెడుతున్నటువంటి ఒక రిక్షా బండిని చేత్తో పట్టుకుని కాలినడకన భారతదేశం అంతా తిరిగి కామకోటి పీఠాన్ని చేరుకుని ఇక నేను పీఠంలో ఉండిపోతానని సంకల్పం చేసి కామకోటి పీఠం దగ్గరికి వచ్చి రిక్షా విడిచిపెట్టారు. చక్రం విరిగిపోయింది. అంటే ఇక నువ్వు బహుశः పర్యటించవని చెప్పిందో ఏమో ఆ ఈశ్వరవాక్కు. ఆ తరువాత ఆయన పీఠంలో ఉండిపోయారు. ఆయన 99 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటికీ మాకు తెలుసు, మా గోపాలకృష్ణ గారికి తెలుసు, హైదరాబాద్లో ఉన్నారు, ఆంధ్రా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ చేసి రాజుగారని. ఆయన అలా వెడుతుంటే మౌనంలో మహాస్వామి కూర్చుని ఉన్నారు. దూరం నుంచి పంపిస్తున్నారు చూసేవాళ్ళని. ఆయన ఇలా కళ్ళెత్తి చూసి ఇలా అన్నారు. ఆ గబగబా వెళ్ళాడు ఆ వ్యక్తి లోపల. ఆయన రాజుగారిని తీసుకెళ్లారు. ఇదేమి నన్ను పిలిచారని ఆయన తెల్లబోయారు. ఆయన అంత దూరం నుంచి చూసి, మీ నాన్నగారు సన్యసించారు, నువ్వు ఒక సన్యాసి కుమారుడవు కాబట్టి నువ్వు పీఠంలో భోజనం చేసి వెళ్ళు, భోజనం చేయకుండా వెళ్ళకన్నారు. 100 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత కూడా అలా చూసేటప్పటికి చెప్పగలిగినటువంటి దైవశక్తితో ఉండేవారు. అది వారి అనుష్ఠాన బలం, వారి ధార్మిక శక్తి. అటువంటి స్థితిని అందరం పొంది ఉండలేం. అందుకే అనంతమైనటువంటి వేదరాశిని మనం చదవలేమని మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వ్యాసుడిగా అవతారాన్ని స్వీకరించి కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క ఆయుర్దాయాన్ని, వాళ్ళ యొక్క జీవితంలో ఉండేటటువంటి పరిమితుల్ని దృష్టిలో పెట్టుకున్నాడు. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అంటాడు సుఖబ్రహ్మ. అలసత్వంతో, తమోగుణంతో, అల్పాయుర్దాయంతో
ఉగ్రమైనటువంటి వ్యాధులతో, తక్కువ ఐశ్వర్యంతో, లోభగుణంతో, పుణ్యకర్మాచరణమునందు అనురక్తి లేకుండా ఉన్న బుద్ధితో కలియుగమునందు మనుష్యులుంటే అటువంటి వాళ్ళు వేదాన్నంతటినీ చదవలేరని ఆ వేదాన్ని విభాగం చేసిన మహానుభావుడు వ్యాసుడు. అందుకే మహాస్వామి ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారు, ఎక్కడ వేదశాస్త్ర పరిషత్తు సమావేశం పెట్టినా వ్యాసుని యొక్క మూర్తి లేకుండా, వ్యాసుని చిత్రపటం లేకుండా వేదశాస్త్ర పరిషత్తు నిర్వహించవద్దు అని చెప్తుండేవారు. కలియుగంలో వేద విభాగం చేసిన మహానుభావుడు వ్యాసుడు. ఆయన వేదాన్ని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4గా విభాగం చేశాడు. రుక్కులన్నీ స్తోత్రాలు. అవి సూక్త రూపములై అగ్ని మంత్రంతో ప్రారంభమై దేవతలని స్తుతి చేసేటటువంటి పాఠాలుగా ఉంటాయి. యజ్ అన్న మాటకు అర్థమే ఆరాధన. శ్రీరామాయణంలో హనుమ రామచంద్రమూర్తి గురించి మాట్లాడుతూ యజుర్వేద వినీతశ్చ వేదవిద్భి సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత అంటాడు. యజుర్వేదము అంటే అనుష్ఠానానికి పనికొస్తుంది. ఋగ్వేదంలో ఉండేటటువంటి సూక్తాల్ని, మంత్రాల్ని తీసుకుని యజమాని యొక్క కామ్యాన్ని తీర్చడానికి దేవతలను ఏ రకంగా ఆరాధన చెయ్యవచ్చు, యజ్ఞంలో హోమ ప్రక్రియ ఎలా నిర్వహణ చెయ్యవచ్చు, ఆ మంత్రములతో సంకలనం చేసి హవిస్సు ఇచ్చి ప్రీతి పొందిన దేవతల యొక్క అనుగ్రహం చేత ఎలా అభ్యున్నతిని పొందవచ్చన్న విషయాన్ని మనకి వివరణ చేసేటటువంటి వేదం యజుర్వేదం. ఆ యజుర్వేదం అంత గొప్ప శక్తిని పొందడానికి కారణం ఆ యజుర్వేదంలో శ్రీరుద్రం ఉండడం. ఆ శ్రీరుద్రం అందరికీ శాంతిని కల్పించడానికి, లోకం చల్లబడడానికి అది కారణమై ఉన్నది. ఇప్పటికీ ఆ శ్రీరుద్రాన్నే జపం చేస్తారు, శ్రీరుద్రంతోటే హోమం చేస్తారు, శ్రీరుద్రంతోటే పూజ చేస్తారు, శ్రీరుద్రంతోటే అభిషేకం చేస్తారు. ఆ శ్రీరుద్ర మంత్ర భాగం ఉన్నటువంటిది యజుర్వేదం. 3వది సామవేదం. సామవేదం వేద భాగాలన్నిటిలోకి కూడా అద్భుతమైనటువంటి వేదంగా చెప్పబడింది. ఉద్గాత నియమము అని దేవీ భాగవతంలో సామవేదం గురించి చెప్తూ ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాఖ్యానం. అన్నిటికన్నా దమ్ము పట్టి దీర్ఘస్వరంతో మంత్రం చెప్పడం చాలా కష్టమైనటువంటిది సామవేదమే. సామవేదం ఇవాళ 5 నిమిషాలే చదవమన్నారు, కానీ నిజంగా పండితులు సామవేదం చదువుతుంటే అద్భుతం, పరవశించిపోయాను నేను. ఆ సామవేదం శాంతికారకం. ఆ సామవేదం మనుష్యుని యొక్క మనసుని చల్లబరుస్తుంది. అందుకే సామవేదం చదివేవాళ్ళు ఎప్పుడైనా స్వరభంగం అయితే దోషం పట్టకూడదు. దోషం పట్టిన కారణం చేత ఉద్గాత గోభిలుడు శపించాడు ఆ యజమానిని. మూర్ఖుడైనటువంటి కొడుకు పుట్టాడు. అంటే సామవేదం ఎంత కష్టమో, సామవేదం నేర్చుకోవడం అంటే ఎంత దిట్ట అయినటువంటి వ్యక్తి అయి ఉండాలో, సామవేదం చదివేటటువంటి వ్యక్తి కనపడితే 2 చేతులెత్తి మనం ఎందుకు నమస్కారం చెయ్యాలో మనకు అర్థమవుతుంది. 4వది అథర్వణ వేదం. అథర్వ వేదము అంటారు. అథర్వణుడన్న ఋషి యొక్క ఆధారంగా వచ్చింది. అథర్వణ వేదం చదువుకునేటటువంటి వాళ్ళు మళ్ళీ ఉపనయనం చేసుకుంటూ ఉంటారు. ఎందుకనంటే గాయత్రీ మహామంత్రంలో ఉండేటటువంటి 3 పాదాలు ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదములకు సంబంధించినవి. అథర్వ వేదానికి గాయత్రి వేరు. అందుకే వేరు ఉపనయనం చేసుకుంటే తప్ప అథర్వణ వేదాన్ని చదవరు. అంత 4గా వేదాన్ని విభాగం చేసి జైమిని, పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడు అనబడేటటువంటి 4 మహర్షుల్ని పిలిచి తన శిష్యులకి 4 వేదాల్ని అప్పచెప్పి ఆ వేదములు స్వరబద్ధంగా శిష్యులకు ప్రబోధం చేయబడుతూ లోకంలో వ్యాప్తి చెందేటట్టుగా అనుగ్రహించినటువంటి మహానుభావుడు వ్యాసుడు. వేద విభాగం చేశాడు కాబట్టి ఆయనకి వేదవ్యాసుడు అని పేరొచ్చింది. ఆ వేదం ఒక్కదాన్ని మనం అందుకోలేమేమోనని మళ్ళీ 18 పురాణములను ఇచ్చి పంచమ వేదమైనటువంటి భారతాన్ని కూడా ఇచ్చినటువంటి వాడు వ్యాస భగవానుడు. అటువంటి వ్యాసుడికి నమస్కరించి వేదశాస్త్ర పరిషత్తుని ప్రారంభం చేసి ఆయన మూర్తిని పెట్టుకుని నమస్కరిస్తారు. ఆ వ్యాసుడికి నమస్కరించడానికే ఏడాదికొకసారి తప్పకుండా ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని గురు పౌర్ణమి అన్న పేరుతో వ్యాస పౌర్ణమి అని వ్యాస భగవానుడి రూపంలో గురువులకి నమస్కరించడం సంప్రదాయంగా వస్తున్నటువంటి ఆ తిథి. అంటే వ్యాసుడు అంత సమున్నతమైన స్థానంలో కూర్చుని ఉంటాడు. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. ఈ లోకంలో ఉన్న వాంగ్మయం అంతా కూడా వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టం. వ్యాసుడు లేనినాడు
అసలు ఇంత వాంగ్మయం లేదు. సరే, ఈ ప్రసంగాన్ని ప్రారంభం చేసే ముందు నా ప్రక్కన కూర్చున్నటువంటి ఆధ్యక్షం వహించినటువంటి పెద్దలు ధర్మం గురించి 2 మాటలు ప్రస్తావించారు. ధర్మము అనేటటువంటి దాన్ని తెలుసుకోవడానికి ప్రమాణము వేదం ఒక్కటే అని నేను మీతో మనవి చేశాను. ఆ వేదం చదువుకోకపోతే స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ అని. ఇందులో అసలు ధర్మము అనేటటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మము అన్న మాట జాగ్రత్తగా అర్థం కానంత కాలము అయోమయావస్థలో కొట్టుమిట్టాడుతుంటాడు. ధర్మము అన్న మాటని అర్థం చేసుకోవడము అంటే భగవంతుడు ఎలా చెప్పాడో అలా జీవించడానికే ధార్మికమైన జీవితము అంటారు. భగవంతుడు చెప్పినట్టు జీవించడం అన్న మాట ఎందుకు వస్తుంది అసలు? ఏమి బుద్ధినిచ్చిన వాడు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించని ఎందుకు అనకూడదు? మీరొక్కటి ఆలోచించండి. నా కొడుక్కి ఫీజు నేనే కడతాను. నా కొడుకుని ఒక కాలేజీలో నేనే చేర్పించాను. వాడికి పుస్తకాలు నేనే కొనిచ్చాను. కానీ వాడికి 100 రూపాయలు జేబులో పెట్టి, ఒరే నువ్వు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది ఏర్పడితే, హఠాత్తుగా నీకు ఏ బస్సు దొరకకపోతే ఏం బెంగ పెట్టుకోకు, 100 రూపాయలు ఇచ్చి ఆటోలో వచ్చి, లేదా నువ్వు పట్టుకెళ్ళినటువంటి క్యారేజీలో అన్నం తింటూ ఉండగా గిన్నె నీ చేయి తగిలి కింద పడిపోతే ఆకలితో ఉండకు, ఓ 20 రూపాయలు పెట్టి నీకు కావలసింది ఏదైనా తిను, పండో ఫలమో కొనుక్కుని అని నేను 100 రూపాయలు ఇచ్చాను. 100 రూపాయలు వాడికి ఇచ్చినప్పుడు ఆ 100 రూపాయలు వాడు ఎలా ఖర్చు పెట్టాలో కూడా నేను చెప్పాను. ఒకవేళ నేను చెప్పినట్టు వాడు ఖర్చు పెట్టకపోయి ఉండవచ్చు, కానీ అది వాడు చేసింది మాత్రం ధార్మికమైన పద్ధతిలోనే, అది ఎక్కడ చెడు పని కొరకు కాదు అని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను వాడిని తప్పు పట్టను. నేను చెప్పిన పనులే కాకుండా వాడు హఠాత్తుగా కాలేజీకి వెళ్ళినప్పుడు మంచి పుస్తకం, ఇది మీరందరూ చదవవలసిన పుస్తకం అని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అందరూ కొనేసుకోవడంలో తెచ్చిన పుస్తకాలు అయిపోతున్నాయి. ఆ పుస్తకం 100 రూపాయలు. మళ్ళీ పుస్తకాలు ఇంకో నెల పోయాక వస్తాయన్నారు. 100 రూపాయలు పెట్టి నా కొడుకు ఆ పుస్తకం కొనేసుకున్నాడు. ఇప్పుడు నా కొడుకు తప్పు చేశాడా ఒప్పు చేశాడా అంటే ఆ పుస్తకంలో ఏది ఉన్నది, అది వాడు ఎందుకు చదవాలనుకుంటున్నాడన్న దాన్ని బట్టి నేను నిర్ణయిస్తాను. నేను చెప్పనిది కొనేశాడని కొట్టేను వాడిని. వాడు కొనుక్కున్న పుస్తకం వాడికి అభ్యున్నతిని కల్పించేదనుకోండి, పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణముల సంకలనం అది. నేను పరమ సంతోషించి నా కొడుకుని కౌగిలించుకుంటాను. 100 రూపాయలు ఇచ్చిన నేను నా కొడుకు దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలో చెప్పాను. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములనిచ్చి, మనసునిచ్చి, బుద్ధినిచ్చి, ఇంత శక్తిని మనుష్యునకు పెట్టినటువంటి పరమేశ్వరుడు వీటిని ఎలా వాడుకోవాలో చెప్పకపోతే నాశనం చేసేయడానికి ఒక్క ఇంద్రియం చాలు. ఒక్క కన్ను బాగా పనిచేసినందుకు ఒక జాతి నశించిపోతోంది. చూపుకి ఆకర్షింపబడుతుంది దీపపు పురుగు. దీపాన్ని చూసి అది తినే వస్తువు అనుకుని వెళ్ళి దీపం మీద వాలుతుంది, రెక్కలు ఊడి కింద పడిపోతుంది. అరే ఇన్ని పురుగులు కింద పడిపోయి మనం ఎందుకురా వాడమని ఆలోచించవు. వెళ్ళి వాలుతూనే ఉంటాయి, కింద పడిపోతూనే ఉంటాయి. కుప్పలు కుప్పలుగా పడిపోతాయి రెక్కలు, పక్కన పడిపోతాయి పురుగులు. తెల్లవారి లేచి కాకులు బల్లులు తినేస్తాయి. కన్ను బాగా పనిచేసినంత మాత్రం చేత ఒక జాతి అంతా నశిస్తోంది. చెవి లౌల్యమును పొంది ఉన్న కారణం చేత ఒక జాతి మొత్తం పోతోంది. లేడికి పాట వినడం అంటే ఇష్టం. అది లతా మంగేష్కర్ పాడిందా, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారా, దానికి అనవసరం. పాట వింటే చాలు. వేటగాడు చెట్టు మీద కూర్చుని కింద వలపన్ని చెట్టు మించి పాట పాడతాడు. పిచ్చిలేడి పైకి చూస్తూ పాట వినపడుతున్న దిశగా చెవి పెట్టి పరిగెత్తుకొస్తుంది. కింద ఉన్నటువంటి వలలో కాళ్ళు పడి కింద పడుతుంది. కింద పడడం ఏమిటి, కాళ్ళకి బలం ఉంటే లేచి పారిపోతుందని చెట్టు దిగి వచ్చినటువంటి వేటగాడు మొట్టమొదట దొంగ పెట్టి దాన్ని కాళ్ళ మీద కొట్టి కాళ్ళు విరిచేస్తాడు. ఇక ఆ లేడి పరిగెత్తలేదు. ఆ తర్వాత దాన్ని ఏం చేస్తాడన్నది నేను చెప్పక్కర్లేదు. కేవలం చెవికి లౌల్యం ఉంటే ఒక జాతి నశించిపోతోంది. నాలుకకి లౌల్యం ఉంటే ఒక జాతి పోతోంది. చాప కడుపు నిండా ఉన్నా సరే, చాప నీటి అడుగు భాగం నుంచి వెళ్ళిపోతుంటే ఒక చిన్న సూదిని ఉంచి దానికి ఎర పెట్టి వానపావుని కోసి ముక్క తొడిగి పైన పేకబెత్తం పెట్టి కర్రకి తాడు కట్టి లోపలకు వదులుతాడు చాపని పట్టేవాడు. అలా వెళ్ళిపోతున్న చాప కడుపు నిండుగా ఉన్నా ఒక్కసారి ఎర్రని కొరికి రుచి చూద్దామని కొరుకుతుంది.
లోపల ఉన్న సూది అంగిట్లో గుచ్చుకుంటుంది. ఆ పైనున్న పేకబెత్తం నీటిలో ములుగుతుంది. చేప పడిందని గుర్తు ఎరిగి ఇలా అంటాడు. ఆ త్రాటితో పాటుగా చేప వచ్చి గట్టు మీద పడిపోతుంది. నీటిలోంచి బయట పడగానే కొట్టుకుంటుంటే దాని నోట్లోంచి ఆ సూది తీసేసి బుట్టలో పడేస్తాడు. కడుపు నిండుగా ఉన్నా కూడా ఒకసారి ఎర్రని కొరకాలనేటటువంటి భ్రాంతితో రసేంద్రియమునందు లౌల్యమును పొందినటువంటి చేపల జాతి అంతా అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా నశించిపోతూనే ఉంది. ఇక వాసన చేత భ్రమించి వాసన చేత లౌల్యమును పొంది నశించిపోతున్నటువంటి జాతి ఒకటి ఉంది. తుమ్మెద ఉంటుంది. అది పద్మంలో ఉండేటటువంటి మకరందం తాగడానికి వెడుతుంది. వెళ్ళి ఆ పద్మంలో కూర్చుని మకరంద పానం చేసేస్తుంది. కడుపు నిండిపోయింది, ఎగిరి వెళ్ళిపోవచ్చుగా. ఆ కేసరముల నుండి వచ్చేటటువంటి పుప్పుడి వాసన చూస్తూ ఎంత బాగుందో ఈ వాసనని పద్మంలో పడుకుంటుంది. కడుపు నిండా తేనె తాగిందేమో, తేనెకి మత్తెక్కించే గుణం ఉంటుంది, నిద్ర పట్టేస్తుంది. సాయంకాలం అవగానే పద్మానికి ముడుచుకునే లక్షణం ఉంటుంది, చంద్రోదయానికి ముడుచుకుంటుంది. ముడుచుకుంది కాబట్టి ఇప్పుడు అందులో ఉన్నటువంటి తుమ్మెదకి పైకి రావడం చేత కాక కొట్టుకుంటుంటుంది. సాయంకాలం అయితే నీళ్లు తాగడానికి ఏనుగులు వస్తాయి. వచ్చి సరోవరంలో ఉన్న పద్మం యొక్క తూడు తమ తొండంతో పెరికి బయట పారేసి తమ కాలితో తొక్కుతాయి. తొక్కినప్పుడు లోపల ఉన్నటువంటి తుమ్మెద ఏనుగు యొక్క పాద తాకిడికి మరణిస్తుంది. అంటే కేవలముగా వాసనాలౌల్యము చేత పద్మంలో పడుకుందామనుకునేటటువంటి తుమ్మెదల జాతి అంతా కూడా ముక్కు యొక్క తన్మాత్ర అయినటువంటి వాసనయందు లౌల్యమున్న కారణం చేత నశించిపోతోంది. ఏనుగుకి స్పర్శేంద్రియమునందు లౌల్యం. ఆడ ఏనుగు కనపడితే ఒకసారి ఇలా రాసుకోకపోతే అది ఉండలేదు. అందుకే పెద్ద గొయ్యి తవ్వి పుచ్చుకర్రలు పరిచి దాని మీద గడ్డి వేసి ఒక ఆడ ఏనుగు బొమ్మ పెడతారు మట్టితో చేసి. ఆడ ఏనుగు కనపడగానే దాన్ని ఒరుసుకుందామని వచ్చి ఒక్కసారి ఆ ఆడ ఏనుగుకి తన చర్మాన్ని ఇలా ఇలా రుద్దుతుంది. ఆ ఊగడంలో బరువుకి కర్రలు విరిగి గోతిలో పడిపోతుంది. ఇక దానికి ఆహారం పెట్టరు, నీళ్ళు ఇవ్వరు. అది శుష్కించిపోయి నీరస పడిపోతే ఆ తిచ్చి 4 చెరుకు కర్రలు పెట్టినటువంటి వ్యక్తి ఆ అంకుశాన్ని చేత్తో పట్టుకుని కుంభస్థలం మీద పొడుస్తుంటే తలలోంచి వచ్చిన పోటుకి భయపడిపోయి ఆ అంకుశం చూసినా మావటిని చూసినా భయపడిపోయి ఇంత పెద్ద ప్రాణి అతను ఏం చెప్తే చేస్తుంది. అంకుశం అంటే ఎంత భయం అంటే దాని ముందరి 2 కాళ్ల ముందు అంకుశాన్ని పెట్టి మావటి పక్కన కూర్చుంటాడు. తొండం ఇలా ఊపుతుంది, కాళ్ళు వెనక్కాడిస్తుంది తప్ప ముందరి కాలు ఎత్తి మాత్రం అంకుశం మించి బయటికి వెయ్యదు. బయటికి వేస్తే అది పెట్టి తలలో పొడుస్తాడని భయం. తను కేవలం వేరొక ఏనుక్కి శరీరాన్ని రుద్దుకోవాలన్న కోరికకి స్పర్శేంద్రియ లౌల్యానికి ఏనుగు నశించిపోయింది. ఏనుగుల జాతి అంతా నశించిపోతోంది. 5 ఇంద్రియాలు బలంగా ఉన్నటువంటి మనిషి ఏ శాస్త్రము ప్రమాణంగా లేకపోతే ఉరే నువ్వు పాడైపోతావురా వాటిని ఇలా వాడుకోని చెప్పేవాడు లేకపోతే ఈ 5 ఇంద్రియములను పట్టుకుని మనసు లాగేస్తే ఎంత పతనమైపోతాడో, ఎక్కడికి వెళ్ళిపోతాడో, చిట్ట చివరికి ఎలా పాడైపోతాడో, ఎన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరియక్కుగా మారిపోతాడోనని పరమ కరుణామూర్తి అయినటువంటి పరమేశ్వరుడు వేదాన్ని ప్రమాణంగా ఇచ్చాడు. ఇచ్చి ఆచారకాండాన్ని నిర్ణయం చేశాడు. ఒరే నాయనా, మీరు మీకిచ్చిన ఇంద్రియాల్ని ఇలా వాడుకోండి, ఇంద్రియముల యొక్క ఉద్ధతిని ఇలా తగ్గించుకోండి. అందుకే ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే కామము అర్థము ఈ రెండిటినీ కూడా, ఈ 2 పొటమరించకుండా ఉండవు. ఈ 2 ప్రతి మనుష్యుని యందు పొటమరించి తీరుతాయి. అవి లేకుండా ఎవరు ఉండడు. కానీ భగవంతుడు చెప్పిన మార్గంలోకి మళ్ళిస్తారు. ఆ మార్గంలోకి మళ్ళితే అది బంధనహేతువు కాదు. ధర్మం ఒక చట్రము. ఆ చట్రములోంచి మీరు వెళ్ళినంత కాలం సురక్షితం. పట్టాల మీద రైలు వెళ్ళినంత కాలం రైలు సురక్షితం. ఆకాశంలో వెళ్ళి క్షేమంగా భూమి మీదకి దిగితే విమానం సురక్షితం. నీటిలోనే ప్రయాణం చేస్తే ఓడ సురక్షితం. ధర్మచట్రంలోకి ఇమిడితే మనం సురక్షితం. ధర్మం ఎవరు చెప్పాలి అంటే వేదం చెప్తుంది. ఇలా బ్రతుకు, స్నానం ఇలా చెయ్యి, నిద్ర ఇలా లే, అన్నం ఇలా తిను, బట్ట ఇలా కట్టుకో, నిద్ర ఇలా నిద్రపో, తాంబూలం ఇలా వేసుకో, ఆశ్రమం ఇలా ఉండు, వర్ణము ఇలా ఉండాలి,
అందుకే ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే వర్ణాశ్రమముల మీద ఆధారపడుతుంది. ధర్మము ఇక దేని మీద ఆధారపడదు. వేదమతమునందు నిర్ద్వందంగా నిర్భయంగా చెప్పవలసిన మాట ఇదే, ఇంకొక మాట చెప్పడం సాధ్యం కాదు. ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే వర్ణము ఆశ్రమము ఈ రెండిటి మీద ఉంటుంది ధర్మం. అందుకే ఇంత పెద్ద సముద్రమంత వాంగ్మయం ఎందుకు రావలసి వచ్చిందంటే అసలు ధర్మం అనేటటువంటిది అందరికీ ఒకటి ఎప్పుడూ కానే కాదు. నేను ఒక మాట చెప్పి ఇది ధర్మం అండి అన్నాను అనుకోండి, కానే కాదు. నేను ఇక్కడ కూర్చుంటే నాకు ధర్మం ఉంటుంది, ఈ వేదిక మీదకి ఎక్కాలంటే నాకు ధర్మం ఉంటుంది, ఈ వేదిక మించి దిగేటప్పుడు నాకో ధర్మం ఉంటుంది, అక్కడ కూర్చుంటే మీకో ధర్మం ఉంటుంది, మాట్లాడితే నాకో ధర్మం ఉంటుంది, నేనే వచ్చి శ్రోతగా ఉంటే నాకో ధర్మం ఉంటుంది, నేను ఇంటికి వెళ్ళిపోతే ఒక ధర్మం ఉంటుంది, నా భార్య ముందుంటే ఒక ధర్మం ఉంటుంది. వర్ణము ఆశ్రమము అన్ని ధర్మాలు ఒకలా ఉండవు. ఏ వర్ణము వారి ధర్మము ఆ వర్ణమే. బ్రాహ్మణుని ధర్మము బ్రాహ్మణునిది, వైశ్యుని ధర్మము వైశ్యునిది, క్షత్రియుని ధర్మము క్షత్రియునిది, 4వ వర్ణము వారి ధర్మము 4వ వర్ణము వారిది. ఇందులో మీరొకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, వేదము ఎవరినీ తక్కువ చేసి చూడదు. ఏ ఒక్కరూ కూడా తరించడానికి తలుపులు ముయ్యడం వేదం యొక్క ఉద్దేశ్యము కానే కాదు. ఎవరు ఏది చేసినా చెయ్యమన్నది చేసిన వాళ్ళందరూ తరిస్తారని వేదం ఎలుగెత్తి చాటుతుంది. మీరు కావాలంటే పంచమ వేదమైన మహాభారతం చూడండి. మహాభారతంలో వ్యాసుడు 1కి 10 మార్లు చెప్తాడు. లోక ప్రసక్తులు వచ్చినప్పుడు వర్ణధర్మాల్ని ఎవరు పాటించారో వాళ్ళందరూ ఆయా ఉన్నత లోకాలకి చేరుకుంటారు. అన్ని వేళలా ఒకరి ధర్మాన్ని ఒకరు పట్టుకునే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యకూడదు. చాలా మంది ఏమనుకుంటారంటే వేదం బ్రాహ్మణులకు మాత్రమే, బ్రాహ్మణులు పక్షపాతం, బ్రాహ్మణులు ఒక్కళ్లే తరించడానికి అలా ఉంటుంది, మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వలేదనుకుంటారు. నేను నిజంగా మీతో వేదంలో బ్రాహ్మణుని యొక్క జీవితం గురించి చెప్పాననుకోండి, మేము ఇలా పుట్టడం ఎంత అదృష్టమో అంటారు మీరు. వేదం చదువుకున్న బ్రాహ్మణుడు కనపడితే నమస్కారం చేసి పరమభక్తితో ఆయన చెప్పినట్లు చేస్తే చాలు, తరించిపోతారు ఒకరు. జీవితాంతం త్యాగమూర్తి అయి వేదం చదువుకున్నందుకు త్రికాలములయందు సంధ్యావందనం చేస్తూ వేదమంత్రాల్ని ఆమ్నాయం చేస్తూ ఎప్పుడు ఆ వేదం ఎలా చెప్పిందో అలాగే బ్రతుకుతూ త్యాగేనైకే అమృతత్వమానసూహయి బ్రాహ్మణుడు బ్రతకడం అంటే అంత తేలికైనటువంటి మాట కాదు. అంత కష్టపడి బ్రతుకుతాడు బ్రాహ్మణుడు. అందుకే ఎవరికి ఏది ధర్మమో అది వాళ్ళకి ధర్మం అని చెప్పింది. అంత వాంగ్మయం ఎందుకు వచ్చిందంటే వర్ణాన్ని బట్టి ధర్మం చెప్పింది, ఆశ్రమాన్ని బట్టి ధర్మం చెప్పింది. ఒకడి ధర్మం ఒకడికి ఉండదు. ధర్మం అనేటటువంటిది ఇది మీరు ధర్మం పట్టుకోండి మీ అందరూ సంతోషంగా ఉంటారన్నమాట అన్వయం అవదు. ఎందుచేత ఒక్క మాట అందరికీ అన్వయం ఎప్పుడూ కాదు. సామాన్య ధర్మములని కొన్ని ఉంటాయి, అవే అన్వయం అవుతాయి. అహింస అది కూడా మళ్ళీ కొందరి దగ్గరికి వెళ్ళేటప్పటికి మారిపోతుంది. మహాభారతంలో మాంసాన్ని అమ్మినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి వృత్తి రీత్యా అది ధర్మం అయిపోయింది, అప్పుడు ఆయన్ని దోషం రాలేదు. అది అందుచేతనే ధర్మం అన్నది ఆశ్రమాన్ని బట్టి ఉంటుంది. బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, బ్రహ్మచారికి ధర్మం వేరు. బ్రహ్మచారిగా ఉన్నంత కాలం ఆయన ధర్మం ఏమి అంటే గురువు గారిని సేవించడం, గురుపత్ని పెట్టిన అన్నం తినడం, అహంకారం అంతటినీ విడిచిపెట్టడం, వేదం చదువుకోవడం. బ్రహ్మచారికి ఉపవాసం లేదు. ఏకాదశి ఉపవాసంలో మినహాయింపబడిన వాళ్ళల్లో బ్రహ్మచారి ఒకడు. ఎందుకంటే బ్రహ్మచారి బలంగా ఉండాలి, బాగా చదువుకోవాలి. అందుకే మేము వేద పాఠశాల పెట్టాం కానండి, వేద విద్యార్థులకి అన్నం మాత్రం పెట్టమని ఎవరు అనరు. వేద పాఠశాల పెట్టారు అంటే అన్నం కూడా పెట్టవలసిందే. ఎందుకంటే బ్రహ్మచారి అన్నం తినకుండా వేదం ఎక్కడి నుంచి చదువుకుంటాడు? బ్రహ్మచారికి ఉపవాసం లేదు. ఎందుకు లేదు అంటే బలంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, బాగా ఆమ్నాయం చెయ్యాలి స్వరం పెట్టి. అందుకే బ్రహ్మచారి యొక్క ధర్మం వేరు. కాటుక పెట్టుకోకూడదు, తాంబూలం వేసుకోకూడదు, ఆయన ఎక్కడా కూడా అద్దం చూసుకోకూడదు, భోగం పట్ల అనురక్తితో ఉండకూడదు, దానం పట్టకూడదు, రేపటికని దాచుకోకూడదు. ఆకలేస్తే సన్యాసి ఎలా పెడతాడో అలా భిక్ష కోసం పెడతాడు. గృహస్థుకి ప్రధాన ధర్మం ఏమిటి అంటే బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టడం. మరి బ్రహ్మచారి ధర్మం ఒకటి. బ్రహ్మచారికి చెప్పిన ధర్మం నేను సభలో చెప్పి మీ అందరూ పాటించండి అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. బ్రహ్మచారి ధర్మం బ్రహ్మచారిది. నేను చెప్పే మాటల్లో ధర్మం బ్రహ్మచారులు పట్టుకోవలసింది బ్రహ్మచారులు పట్టుకోవాలి. గృహస్థు యొక్క ధర్మం గృహస్థుది. గృహస్థు దానం పట్టచ్చు, భోగం వేదం ఎలా చెప్పిందో అలా అనుభవించవచ్చు.
ఎందుకని? మీరు ఋషుల యొక్క, వేదం యొక్క, ఈశ్వరుడు యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలి. అసలు మనుష్యునికి కామము లేకుండా ఉండడం సాధ్యము కానే కాదు. కామము పొటమరించి తీరుతుంది. వస్తువుల పట్ల కామం విడిచిపెట్టండి. ఎవరో మహాపురుషులు పుట్టుక చేత నిస్సంగులైన శుకబ్రహ్మ, వామదేవుడు వంటి వారిని పక్కన పెట్టండి. 199 మంది అథవా 100 మంది స్త్రీ పురుష సంబంధమైన కామం కూడా పొందుతారు. గర్భాష్టమంలో ఉపనయనం చేయమని ఎందుకు చెప్పారు? గర్భాష్టమం అంటే బ్రాహ్మణుడికి అమ్మ కడుపులో ఉన్న 10 నెలలు కూడా లెక్కలో పెట్టుకుని 7 సంవత్సరముల 2 నెలలు వచ్చేటప్పటికి ఉపనయనం చేయమన్నారు. ఎందుకు అంటే లింగ వివక్ష తెలుస్తుంది కాబట్టి. ఆయన యొక్క తేజశక్తిని ఓజోశక్తిగా మార్చడానికి ప్రయత్నం చేసింది శాస్త్రం. కాబట్టి ఇప్పుడు బ్రహ్మచారికి ఉండేటటువంటి ధర్మం ఒకటి. గృహస్థు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఒక వయసు వచ్చిన తరువాత బ్రహ్మచారిలో కామము పొటమరిస్తే బలవంతంగా కామాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారనుకోండి, అది పాము తల మీద కాలు పెడితే కొంతకాలం అయిన తర్వాత బాగుంటుంది. పాము నా కాలు కింద ఉంది కదా, నన్నేం చేస్తుంది అనుకుంటాడు. కానీ పడగ మీద కాలు పెట్టి నించున్నవాడు అలాగే నించోలేడు. అది తోక కదుపుతుంది, కాలుని చుట్టుకుంటుంది, బుస కొడుతూ ఉంటుంది. భయపడిపోయి కాలు తీసేస్తాడు. కాలు తీయగానే పాము చేసే మొదటి పని ఏమిటంటే ఏ కాలుతో తొక్కాడో ఆ కాలునే కాటేస్తుంది. ఇంద్రియాల్ని బలవంతంగా తొక్కి పెడితే ఇంద్రియములు కాట్లు వేస్తాయి, మళ్ళీ పతనం అయిపోతాడు. పతనం అయిపోకుండా ఉండడానికి ఆశ్రమము మార్పన్న కట్టు వేస్తారు. కట్టు విప్పరు. కట్టు మీద కట్టు వేస్తే కట్టు జారిపోతుంది. బ్రహ్మచర్యాశ్రమము మీదే గృహస్థాశ్రమం అన్న కట్టు వేస్తారు. వేస్తే ఇప్పుడు ఆమె ధర్మపత్ని, అంతేకాని ఆమె కామపత్ని కాదు. ఆమెను స్వీకరించి తన యొక్క కామం ఆమె యందు ఉంచుకుంటాడు. ఆమెతో కలిసి యజ్ఞం చేస్తాడు, ఆమెతో కలిసి యాగం చేస్తాడు, ఆమెతో కలిసి భోగం అనుభవిస్తాడు. దాని వలన అర్థం కలిగింది. పుత్రుడు పుత్రిక, ఆడపిల్ల పుట్టింది కాబట్టి కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం. మగపిల్లవాడు పుట్టాడు కాబట్టి ఆయనకి ఉపనయనం చేస్తే రేపొద్దున్న తండ్రి శరీరం పడిపోయిన తర్వాత గయాశ్రాద్ధం పెట్టి ఇంట్లో పూజా మందిరంలో మంగళహారతి ఇస్తూ గోత్రనామాలతో పూజ పరంపరాగతంగా నడిచేటట్టు చేస్తాడు. కాబట్టి ధర్మపత్ని వలన, ధర్మబద్ధమైన కామము వలన అర్థము కొడుకు కూతురు కలిగారు. గృహస్థుకుండేటటువంటి ధర్మం వేరు, బ్రహ్మచారి ధర్మం వేరు, మారిపోయింది. వానప్రస్థు ఆయన ధర్మం వేరు, సన్యాసి ఆయన ధర్మం వేరు. అందుకే మీరు చూడండి, బ్రహ్మచారికి కాని, గృహస్థుకి కాని, వానప్రస్థుకి కాని, సన్యాసికి కాని 4 ఆశ్రమాల్లో ఏ ఆశ్రమానికి కూడా ధర్మము నుండి మినహాయింపు మాత్రము లేదు. ఎవరికైనా సరే నిన్ను ధర్మం నుంచి మినహాయించేశాం, నీకు ధర్మం అన్వయం అవ్వదు అనేటటువంటి ఆశ్రమము మాత్రము ఉండదు సనాతన ధర్మంలో. అందరూ ధర్మాన్ని పట్టుకోవలసిందే. సన్యాసి కాషాయం కట్టుకున్నా ఆయనకో ధర్మం ఉంది. ఆయన అగ్నిహోత్రం చేయకూడదు, అగ్నిహోత్రం మీద తన కొరకు అని వండుకోకూడదు. భిక్షావందనం ద్వారా వచ్చినటువంటి అన్నాన్ని మాత్రమే తినాలి. అగ్ని సంపర్కాన్ని విడిచిపెట్టేశాడు కాబట్టి ఆయన శరీరం పడిపోయిన తరువాత ఆ శరీరాన్ని కూడా అగ్ని సంస్కారం చేయరు. భూమిలో పెట్టి దాని మీద తులసి కోట పెడితే బృందావనం, శివలింగం పెడితే అధిష్టానం. అంటే సన్యాసికి కూడా ధర్మం ఉంది. సన్యాసి వాహనం ఎక్కకూడదు. సన్యాసి కేవలము పాదచారి అయి తిరగాలి. పీఠాధిపతి అయి పీఠ పరంపర, పీఠంలో ఉండేటటువంటి వైభవం అంతా వెనక ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు వస్తున్నా సరే తాను శిష్యులు మోసిన పల్లకీలో కానీ కాలి నడకన కానీ వెళ్ళాలి తప్ప వాహనం ఎక్కి సన్యాసి ఎన్నడూ తిరగరాదు. అది సన్యాసికి ప్రధాన ధర్మం. చాతుర్మాస్య వ్రతం చేయడం సన్యాసికి ప్రధాన ధర్మం. ఇవి నేను విడిచిపెడతాను అన్నప్పుడు సన్యాసాశ్రమ ధర్మాన్ని అనుసరించినట్లుగా చెప్పడం చాలా కష్టం అవుతుంది. ధర్మము ధర్మమే. ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి ధర్మాన్ని పాటించవలసిందే. అన్ని ఆశ్రమాల్లోకి సర్వోత్కృష్టమైన ఆశ్రమం ఏది అని అడిగారు. రామాయణం చెప్పినా, భారతం చెప్పినా, భాగవతం చెప్పినా అన్ని ఆశ్రమములలోకి గొప్ప ఆశ్రమం ఏది అంటే గృహస్థు యొక్క ఆశ్రమమే. ఎందుచేత అంటే గృహస్థ అనేటటువంటి వాడు లేనినాడు బ్రహ్మచారికి అన్నం లేదు, సన్యాసికి భిక్ష లేదు. అసలు ఇంతమందికి భిక్ష పెట్టి సన్యాసి వైరాగ్యం వచ్చి శరీరం ఉంటే ఉంది, పడిపోతే పడిపోయిందని బతుకుతాడు. బ్రహ్మచారి ఎవరో పెట్టిన అన్నంతో వేదం నేర్చుకుంటాడు. గృహస్థు 10 మందిని పిలిచి ఆతిథ్యం ఇచ్చి
పంచయజ్ఞములు చేసి సమాజం నిలబడేటట్టు చేసి తను తరించేవాడు గృహస్థు. అందుకే గృహస్థాశ్రమ ధర్మము అన్ని ధర్మములలోకి గొప్పది. ధర్మంలో బాగా కిందకి రావడానికి అవకాశం అందుకే గృహస్థుకి కల్పించారు. ఎందుకు కల్పించారు అంటే, మీరు వేదం స్పృశించనటువంటి అంశం ఉండదు. బట్ట కట్టుకోవడం దగ్గర నుంచి స్నానం వరకు స్పృశిస్తుంది. స్నానంలో గృహస్థు దగ్గరికి వచ్చేటప్పటికి, ఒకవేళ నువ్వు చన్నీటి స్నానం చెయ్యలేకపోతే, తలమించి నీళ్లు పోసుకోలేకపోతే, విభూతి ఒంటి మీద చల్లుకో, చాలు, నీ స్నానం అయిపోయినట్టే. నువ్వు సంధ్యావందనం చెయ్యలేక మృత్యుశయ్య మీద ఉంటే, నీ కొడుకు సంధ్యావందనం చేసి నోట్లో తీర్థం పోస్తే సంధ్యావందనం చేసినట్లే. అంటే ధర్మం నుంచి మినహాయింపు ఇవ్వలేదు. ధర్మంలో ఆచరణమునందు గృహస్థుకు ఉండేటటువంటి కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం కిందకెళ్ళడానికి అవకాశం ఇచ్చింది. ఒకరోజు ఏ కారణం చేతనో సంధ్యావందనం చేయడం కుదరలేదు. సంధ్యావందనం చేసేవాడికి చెప్పి వెళ్ళవచ్చు, అయ్యా మీరు అర్ఘ్యం ఇచ్చిన జలం ఉంచండి, నేను వస్తానని చెప్పి వెళ్ళి అర్ఘ్యం ఇచ్చిన జలాల్లోంచి తీర్థం పుచ్చుకుని అప్పుడు తన అన్నమో పలహారమో తినచ్చు. అప్పుడు సంధ్యావందనం చేసినట్టే. ఎందుకు ఇచ్చింది గృహస్థకి మినహాయింపు అంటే, గృహస్థు అనేకమైన ఒత్తిడుల మధ్య ఉంటాడు. అందుకే ధర్మాన్ని అంత కఠినంగా పట్టుకోమంటే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అన్నీ వదిలిపెట్టేసి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగని మాత్రం వేదం ఒప్పుకోదు. అవకాశాన్ని, శరీరమునకు ఉండేటటువంటి దౌర్బల్యాన్ని దృష్టిలో పెట్టుకుని అవకాశాలు ఇచ్చుకుంటూ పెడుతుంది. చాలా మంది తెలియక ఒక మాట అంటూ ఉంటారు, మూఢాచారాలండి అంటారు. మూఢాచారాలని చెప్పినటువంటి వాళ్ళందరి యొక్క కోరిక ఏమిటంటే, ఆవుని చంపేయాలి కాబట్టి, ఆవుని చంపేస్తున్నామంటే బాగుండదు కాబట్టి దానికి కుక్క అని పేరు పెట్టి కొట్టడం. కుక్క అని పేరు పెడుతున్నాం కనుక ఆవు అని తెలిసి కుక్క అంటూ కొట్టి ఆవుని చంపడం ఎటువంటిదో, వేదం చదవకుండా, రామాయణ భారత భాగవతాలు చదవకుండా, వేద ధర్మం ఎంత గొప్పదో తెలుసుకోకుండా, వేదము మౌఢ్యము, ఇది మూఢాచారమని మాట్లాడడం కూడా అంతే దారుణం. ఆవుని చంపి కుక్కని చంపానని చెప్పడం ఎంత తప్పో, వేదం చదవకుండా మూఢాచారం అని చెప్పడం అంతే తప్పు. వేదం ఎక్కడా కూడా మీరు ఇలాగే చేసి తీరండి, ఇలా చేయకపోతే పాడైపోతారు అందం, ఏ భూమికలో ఉన్నవాడైనా చెయ్యడానికి అవకాశం ఇస్తుంది. ఆచారకాండ మనసుని శుద్ధి చేయడానికి పనికొస్తుంది. అందుకే మీరు ఏది పట్టుకోవడానికి ఏ స్థితిలో ఉన్నారో చూస్తుంది. ఏకాదశి ఉపవాసం చెయ్యండి. ఏకాదశి ఉపవాసం బ్రహ్మచారికొద్దు, కాయి కష్టం చేసేవాడికొద్దు, గర్భిణికొద్దు, అప్పుడే ప్రసవమైనటువంటి తల్లికొద్దు, 80 సంవత్సరములు వయసు దాటినటువంటి వృద్ధునకొద్దు మినహాయింపులు ఇచ్చింది. ఎందుకని? ఆ వ్యక్తి ఉపవాసం చేస్తే శరీరం పడిపోతుంది. అందుకే వారికి ఉపవాసం నుంచి మినహాయింపించింది. వేదం ఎక్కడ ఇలా చెయ్యి చూపించి మనుష్యులు పాడైపోయేటట్టు ఆచారం పాటించమని చెప్పింది? ఎక్కడా వేదం అలా చెప్పలేదు. అలా నువ్వు అనుకుంటున్నావు ఏమీ చదువుకోకుండా. వేదం చదివితే వేదం మనిషి తరించడానికి ఎన్ని మార్గాలు చెప్పిందో అర్థం అవుతుంది. అందరికీ సాధారణంగా అందరిలో ఉండే అభిప్రాయం ఏమిటంటే, అసలు ఇంత ఆచారకాండ ఎందుకు అంటారు. నేను ఒక్క మాట చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన ఎక్కడో అమెరికాలో చదువుకుని వచ్చాడు. ఒక గోరు చుట్టు వేసినప్పుడు వచ్చినటువంటి పుండు కొయ్యడం ఆయనకి అలవోక, కోసేయగలడు. కానీ ఆయన అలా కొయ్యడు. ఒక గోరు చుట్టు కొయ్యాలి అంటే ఒక ఆపరేషన్ చేసే డాక్టర్ ఏ సూట్ వేసుకోవాలో ఆ సూట్ వేసుకుని ఆ శస్త్రచికిత్స చెయ్యవలసిన గదిలోకి వెళ్ళి కోస్తున్నాడు. 4 వీధుల కూడలలో నిలబడి వాహనాల్ని నియంత్రించేటటువంటి రక్షక భటుడు తాను ఎలా పడితే అలా నించుని చేతిలో ఆ సంజ్ఞ పట్టుకోవచ్చు. కానీ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రములను ధరిస్తున్నాడు. కొంత చోట్ల కొంతమంది కార్మికులు ఒక రకమైన దుస్తులు ధరిస్తారు. ఇవాళ అనేకమైనటువంటి చోట్ల ఆ ఉద్యోగానికి చెందిన వాళ్ళమో అని గుర్తుపట్టడానికి వీలైనటువంటి పత్రాన్ని మెడలో వేసుకుంటారు, ఒక బ్యాడ్జ్ వేసుకుంటారు, ఒక టోకెన్ని. ఒక ట్రైన్ వెళ్ళడానికి ఒక సిగ్నల్ ఇస్తారు, ప్రమాదం కాదు, వెళ్ళవచ్చు వెళ్ళకూడదు అని చెప్పడానికి. ఇవన్నీ దేనికి వచ్చాయి? ఆచారము అంటే ఇలా పాటిస్తే నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు భద్రంగా ఉంటావు. ఏమీ పాటించకుండా మనసుని మీరు స్వచ్ఛంగా ఉండమన్నారనుకోండి, ఒక్కనాటికి సాధ్యం కాదు. మనసు అలా మాట వినదు. మనసు కొన్ని కోట్ల జన్మల నుంచి స్వేచ్ఛగా తిరగడానికి అలవాటు పడిపోయింది. మీరు పూజకి కూర్చోగలరేమో, మనసుని పూజలో కూర్చోబెట్టండి. ఇలా కూర్చోగానే పూజలో మనసు కూడా కూర్చుందనుకోండి, వాడు యోగి.
ఇక వాడికి సాధన అక్కర్లేదు. మనం పూజకు కూర్చుంటాం, పరికరాలన్నీ పెట్టుకుంటాం, కానీ పువ్వు తీసి ఈశ్వరుడి మీద వేస్తుంటే మొదటి నామానికి ఉంటుంది, రెండో నామానికి వెళ్ళిపోతుంది, ఎక్కడికో ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మనసుని నియంత్రించాలంటే, మనసుని వెనక్కి తీసుకురావాలంటే, మనసు ఏ కారణముల చేత బాగా ఉద్వేగాన్ని పొందుతుందో వాటిని నియంత్రిస్తారు. ఒక క్షేమంగా వెళ్ళాలి అనుకుంటే ఒక కారుకి రెండు ఉండాలి. యాక్సిలరేటర్ ఈ కారుకి బాగుంటుందండి, తొక్కితే 120 కిలోమీటర్లు ఎడుతుంది, గంటలో మిమ్మల్ని రాజమండ్రి తీసుకెడతాను కోటేశ్వరారు అంటే నేను ఎక్కి కూర్చున్నాను అనుకోండి, తొక్కాడు 120 కిలోమీటర్లు ఎడుతోంది, కుక్కడ్డొచ్చింది, దీనికి బ్రేక్ లేదండి అన్నాడు అనుకోండి, ఏమైనా పనికొస్తుందా నా ప్రయాణం? కారుకి యాక్సిలరేటర్ ఒకటే కాదు ప్రధానం, బ్రేక్ కూడా ప్రధానం. ఎంత వేగంగా వెడతావో అంత అదుపులో కూడా ఉంచగలిగినది ఒకటి ఉండాలి. ఎంత వేగంగా మనసు వెళ్ళగలగదో దాన్ని భగవంతుడి వైపుకి ఆ వేగాన్ని తిప్పడానికో పరికరం కావాలి, అది ఆచారకాండ. నేను తెల్లవారుజామున లేచి స్నానం చేశాను, ఈశ్వరుడి కొరకు పూజకెళ్ళాలి. నేను ఒక ప్రత్యేకమైన బట్ట కట్టుకున్నాను, ఈశ్వరుడి యందు నా మనసు నిలబడాలి. నేను ఒక పూజా మందిరాన్ని నిర్ణయం చేసుకుని వెళ్ళి ఒక దర్భాసనం మీద కూర్చున్నాను, నా మనసు నిలబడాలి. వేద మంత్రాన్ని విన్నాను, నా నాడులు ఆ సాత్వికమైన గుణం చేత నొక్కబడాలి. ప్రాణాయామం చేశాను, ఊపిరిని నియంత్రించడం వల్ల మనసు నిలబడాలి. మనసు నిలబడింది కాబట్టి భగవదారాధన యందు నేను రమించాలి. అప్పుడు క్రమంగా మనసు యొక్క వేగం అంతా ఈశ్వరుడి వైపుకు తిరుగుతుంది. అస్తమానం ఆయన్నే పట్టుకోవడం అలవాటు చేసుకుంటుంది. మనసుంటే చాలదా అండి అంటాడు ఒకడు. మనసుంటే చాలదా? నిజమే. నేనేం పూజలు చేయనండి, మనసుంటే చాలదా, ఎందుకండి ఇవన్నీ అంటాడు. మంచిదే, నేను కాదన్నా. హైదరాబాద్లో నా కొడుకున్నాడు, నేను కాకినాడలో ఉన్నాను. కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు వచ్చాయి, ఎవరో తీసుకొచ్చి బుట్టతో పళ్ళు ఇచ్చారు. ఆ పళ్ళు ఇలా గడ్డి విప్పి చూడగానే వచ్చిన వాసన చూసి నా కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు. కొత్తపల్లి కొబ్బరి పండు అంటే ఎంత ఇష్టం, హైదరాబాద్లో ఉన్నాడు పాపం అని నాకు తెలిసిన వాళ్ళని పిలిచి ఓ బుట్టలో పెట్టి కాస్త ఇది బస్సుకి ఇచ్చి, మా వాడి ఇంటి దగ్గర ఆగే బస్ స్టాప్లో డ్రైవర్ని అడిగి తీసుకోమని చెప్పండి, ఫోన్ చేస్తాను, కాస్త బస్సులో పంపిద్దురు అని పంపించాను. ఏ కొడుకు మీద ప్రేమ ఉంటే చాలదా, మనసు ఉంటే చాలదా, మామిడి పళ్ళు ఎందుకు పంపించావు? కొడుకు విషయంలోకి వచ్చేటప్పటికి మనసు ఉంటే సరిపోలేదు, మామిడి పళ్ళు పంపిస్తావా? ఈశ్వరుడి విషయంలో మాత్రం మనసు ఉంటే చాలదా, ఉపచారాలు ఎందుకా? దాన్ని మెట్ట వేదాంతం అంటారు. కాబట్టి అవి ఎందుకు వచ్చాయి అంటే, ఆచారకాండ ఎందుకు వచ్చింది అంటే నీకు ప్రీతి భగవంతుని యందు ఉద్దీపనం కావడానికి. అది ఎంత ఉద్దీపనం కావాలి అంటే కష్టంలో సుఖంలో ఎప్పుడైనా భగవంతుడే జ్ఞాపకం వచ్చేటట్టుగా మనసు సత్వగుణంలోకి వెళ్ళాలి అంటే ఆచారకాండ పాటించాలి. ఆచారకాండ పాటించకపోతే మనసుని అలా నిలబెట్టడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఎక్కడో మహాత్ములు ఉండొచ్చు, ఏ స్థితిలో కూడా భగవంతుణ్ణే ఆరాధించిన వాళ్ళు. అప్పయ్య దీక్షితుల వారిని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన శిష్యుల్ని పిలిచి చెప్పాడు, ఏమయ్యా నేను పిచ్చెక్కే మందు తాగుతాను, ఆ మందు తాగితే గంట సేపు పిచ్చెక్కుతుంది, నేను లోపలికెడతాను, మీరు బయట తలుపులు తాళం వేసేయండి. ఆ గంట సేపు పిచ్చెక్కినప్పుడు మనసు నా యొక్క వశంలో ఉండదు కదా, వదిలిపెట్టేశాను. ఇప్పుడంటే ఆచారంతో పట్టుకున్నాను. నేను నా మనసు మీద ఎంత అధికారం సంపాదించానో తెలియాలి, దానికి విచ్చలవిడితనం కల్పిస్తానో గంట పిచ్చెక్కేటట్టు. ఆ పిచ్చెక్కినప్పుడు నా మనసు ఏం చేస్తోందో, ఆ మనసు ఏం చెప్తే నేనేం చేస్తున్నానో, గురువు గారు కదా అని మొహమాట పడకండి, నేను ఏం మాట్లాడానో ఏం చేశానో వ్రాయండి, గంట పోయాక పిచ్చి తగ్గిపోతుంది, బయటికి వచ్చి చూస్తానన్నారు. ఆయన పిచ్చెక్కగానే ఒక గంట సేపు ఆ ద్రవ్యాన్ని స్వీకరించినందుకు గంట సేపు పిచ్చెక్కినప్పుడు ఆయన పరమేశ్వరుడి మీద స్తోత్రం చేశారు. ఆ గంట పిచ్చిలో ఆయన చేసినటువంటి స్తోత్రం ఉన్మత్త శతి అని, ఆయన చేసినటువంటిది ప్రత్యేకమైన శ్లోకాలకి దాని పేరే ఉన్మత్త శబ్దంతో వచ్చింది, పిచ్చెక్కినప్పుడు రచించినది అని. అంటే మనసు అంత ఉన్మాదంలో ఉన్నప్పుడు కూడా ఈశ్వరుణ్ణి పట్టుకుంది. అలా పట్టుకోగలగాలి అంటే, మనుష్య జన్మ సార్థక్యం పొందాలి అంటే ఆచారకాండ ధర్మము అవసరం. అందుకే మీరు సమస్త వాంగ్మయాన్ని పిండేస్తే రెండే అక్షరాలు ధర్మం. ఈ ధర్మం ఎక్కడుంటుంది అంటే వేదమునందు ఉంటుంది. ఏ వర్ణం వాడు ఎలా బతకాలి, ఎక్కడ ధర్మం ఎలా ఉంటుంది. ఎందుకంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఇంకా ఇంతకన్నా ఎక్కువ ప్రసంగం అక్కర్లేదు దీని గురించి. నిరంతరం మారిపోయేది ధర్మం. నిరంతరం మారిపోయే ధర్మం ధర్మచట్రంలోకి ఇమిడితేనే కర్మగా ఉండాలి. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, నేను మీతో ఇందాక మనవి చేశా,
ఇక్కడ కూర్చుంటే నాది చెప్పే ధర్మం, అక్కడ కూర్చుంటే వినడం ధర్మం. నేను కారు ఎక్కితే డ్రైవర్ నాకన్నా చాలా తెలివైన వాడు కారుని ఎలా నడపాలో అతనికి తెలుసని నేను కూర్చోవాలి. ఒక మాట చెప్పచ్చు, 2 మాటలు చెప్పచ్చు. 80 కిలోమీటర్ల కన్నా వెళ్ళకాయ వానబడిందిగా, రోడ్డు తడిచింది అనొచ్చు. అంతేగాని స్టీరింగ్ ఇలా పట్టుకో, ఇలా తిప్పుతోంది, కాళ్ళున్నాయా, యాక్సిలరేటర్ మీద ఉందా, బ్రేక్ మీద ఉందా, ఇన్నన్నాను అనుకోండి ఉపద్రవం వస్తుంది. అక్కడ అతను పెద్దవాడు, అతను నడుపుతాడు, నేను క్షేమంగా ఉంటాను. ఎక్కడి ధర్మం అక్కడ. ఇక్కడ ఉపన్యాసం చెప్పినట్టు కారులో డ్రైవర్కి చెప్పాను అనుకోండి, వాడు రాజానగరంలో దిగింటికి వెళ్ళిపోతాడు. ఎక్కడ ఉండేటట్టు అలా ఉండాలి. నేను రేపు నా కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి, నా పై అధికారి కనపడితే మీ అందరూ నాకు నమస్కారం చేయొచ్చు, నేను ఆయనకి ముందు నమస్కారం చేస్తాను. ఎందుచేత అంటే ఆయన విష్ణు స్వరూపం, నాకు అధికారి. అధికారం ఉంది అంటే విష్ణువు. కాబట్టి నాకు ప్రత్యక్షంగా వెంకటాచలంలోని వెంకటేశ్వరుడే అలా కూర్చుని ఉన్నాడు. అయ్యా నమస్కారం అండి అని నా సీట్లో కూర్చుంటాను. అలా నమస్కారం పెట్టడానికి నా మనసేం తబ్బిబ్బైపోదు. ఏమిటి ఇంతమందితో నమస్కారం పెట్టించుకున్న వాడిని నేను ఈయనకి నమస్కారం పెట్టడం ఏమిటని నాకేం నలుగుడు ఉండదు. ఎందుకుండదు అంటే ధర్మానుష్ఠానం చేత శాంతిగా ఉంటాను. అక్కడ నేను ఒక స్థాయి, నా పైవాడు కనబడితే నమస్కారం, నా కిందివాడు కనబడితే అతను సక్రమంగా పనిచేయడం ఎలా చెయ్యాలో నేను చెప్తాను. క్షణ క్షణం మారిపోతుంది ధర్మం. నా భార్య ముందు నించుంటే నాదొక ధర్మం, నా కొడుకు ముందు నించుంటే ఒక మాట మాట్లాడినా నా కొడుకు అది ఆదర్శవంతంగా ఉండాలి. నాన్నగారే ఇలా మాట్లాడతారు, మనం ఎందుకు మాట్లాడకూడదనేలా నేను మాట్లాడకూడదు. నా కూతురు దగ్గర నించుంటే అది రేపు అత్తవారింటికి వెళ్ళిన తరువాత ఎలా ధర్మం పాటించాలో నేను అలా మాట్లాడాలి. నేను వీధిలోకి వస్తే పౌరుణ్ణి కాబట్టి పన్నులు కట్టడంలో 10 మందితో కలిసిపోయి సహజీవనం చేయడంలో ఒక పౌరుడిగా ధర్మం పాటించాలి. ధర్మం అనేటటువంటిది ప్రతి క్షణం మారిపోతుంది. ప్రతి క్షణం మారిపోయేటటువంటి ధర్మం ఎలా పట్టుకోవాలి, ఎలా ఉండాలని చెప్పగలిగినది వేదం ఒక్కటే. ఒక తండ్రిగా నువ్వు ఎలా ఉండాలో వేదం చెప్తుంది, ఒక తల్లిగా ఎలా ఉండాలో వేదం చెప్తుంది, ఓ కొడుగ్గా ఎలా ఉండాలో వేదం చెప్తుంది, ఓ శిష్యుడిగా ఎలా ఉండాలో వేదం చెప్తుంది, స్నానం ఎలా చెయ్యాలో వేదం చెప్తుంది. అందుకే వేదము సంహితా పాఠము, ఆరణ్యకము, బ్రాహ్మణము అని 3గా వస్తూ ఉంటుంది. సంహితా పాఠము అంటే వేదం అందరూ నేర్చుకుంటారు. సంహిత మంత్రభాగాన్ని ప్రధానంగా సంకలనం చేస్తారు. అది బ్రాహ్మణము అనేటప్పటికీ యజమాని యొక్క క్షేమం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి హోమ రూపంలో దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకొచ్చినప్పుడు దానికి మార్గదర్శనం చేసేటటువంటి సూచి ఏది ఉంటుందో దాన్ని బ్రాహ్మణం అంటారు. ఆరణ్యకము అని ఒక భాగం. ఆరణ్యకము అన్న భాగాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వేదంలో అసలు ఈ వేదంలో చెప్పిన ధర్మం పాటించడం కానీ, వేదాన్ని పట్టుకోవడం కానీ, ఈ ధర్మానుష్ఠానం కానీ దేని కొరకు అంటే కేవలం పుణ్యం కోసం కాదు. కేవలం పుణ్యం సాధించుకున్నారనుకోండి, పర్వతాలంత పుణ్యం సాధించేశారు. దాన్ని చాలా వేగంగా ఖర్చు పెట్టించడం పరమేశ్వరుడికి తెలుసు. ఒక రాష్ట్రపతిని చేసే 5 ఏళ్ళు కూర్చోపెట్టాడు అనుకోండి, 1000 జన్మల పుణ్యం పోతుంది. ఎందుకంటే అంత పెద్ద భవంతిలో ఉన్నందుకు, అన్ని గుర్రాల రథం ఎక్కినందుకు, అంత రక్షణ కల్పించుకున్నందుకు, ప్రథమ పౌరుడు అనిపించుకున్నందుకు ఈ గౌరవాల్లో పోతుంది. అదే ఆరణ్యకము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ మంత్రభాగాన్ని పరిశీలనం చేసి, అందుకే అరణ్యంలో కూర్చుంటాడు ఋషి. ఏకాంతమునందుండి బాగా మననం చేసి అందులో ఉన్నటువంటి విషయాన్ని గురించి బాగా ఆలోచించి దాన్ని జ్ఞానంగా పరిణితిలోకి తెచ్చుకుంటాడు. అలా తెచ్చుకునేటటువంటి ప్రక్రియ చేత చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ చిత్తశుద్ధి జ్ఞానం పొందడానికి కారణమవుతుంది. ఆవు పాలు పట్టుకొచ్చారనుకోండి, అయ్యా కోటేశ్వరారు పాలు తాగండి అని తెచ్చారు చెంబుతో. ఇలా పొయ్యండి అన్నాను, ఇలా పాత్ర పట్టాను, ఆ పాత్ర లోపల బూది ఉంది. అయ్యయ్యో దాని నిండా బూడిది ఉందండి, అందులో ఎలా తాగుతారు, పక్కన పెట్టేయండి అని ఇంకో పాత్ర తెచ్చారు. అసలు పాత్రకి శుద్ధి లేకుండా అందులో పదార్థం ఎలా పోస్తారు? పాత్రకి శుద్ధి కావాలి. పాత్రకి శుద్ధి లేనిది కాదు, ఉన్నదే. దానికి తర్వాత మలినం అంటుకుంది. మీరు బాగా గమనించండి. మీ దగ్గర ఒక రాగి పాత్ర ఉంది, నేను దాన్ని మీరు బాగా శుభ్రం చేయండి అని కొంత చింతపండు, కొంత ఉప్పు, దానితో పాటుగా కొంచెం ఆవు పేడ ఇచ్చాను. ఇప్పుడు ఈ 3 కలిపి రాగి పాత్ర తోమారు మీరు. ఇప్పుడు ఈ రాగి పాత్ర తోమడానికి మీరు ఉపయోగించిన చింతపండు, ఉప్పు, ఆవు పేడ, పోని పేడ పక్కన పెట్టండి. ఈ చింతపండు, ఉప్పు చారు కాచుకోవడానికి పనికొస్తాయా? మళ్ళీ ఇక పనికిరావు. కానీ దేనికి పనికొచ్చాయి?
పాత్ర మెరిసిపోతూ తయారైంది. పాత్ర మెరిసిపోతూ తయారయ్యేటట్టు చింతపండు ఉప్పు చేశాయా, మెరిసిపోతూ ఉన్న పాత్రకి పట్టుకున్న మలినాన్ని పోగొట్టాయా? కొత్తగా మెరిసేట్టు చేయలేదు. ఆ మెరుపు దానికి ఎప్పుడూ ఉంది. ఇప్పుడు ఆ మెరుపుకి అడ్డంగా మలినం వచ్చింది. ఆ మలినం పోయేటట్టు చేసాయి చింతపండు ఉప్పు. మలినం పోగొట్టడానికి ఉపయోగించిన చింతపండు ఉప్పు ఇక ఉపయోగించుకోవడానికి పనికిరావు. అలాగే ఇక్కడ పట్టుకున్నటువంటి మాలిన్యాన్ని తొలగించడానికి పుణ్యకర్మ చేశారనుకోండి. ఎందుకు చేస్తున్నావు ఈ పుణ్యకర్మ? చిత్తశుద్ధి కొరకు. చిత్తశుద్ధి కొరకు కర్మ చేశారనుకోండి. అందుకే ఇష్టాపూర్తములను ఎందుకు చేస్తారంటే చిత్తశుద్ధి కొరకు చెయ్యాలి. ఇప్పుడు ఏమైంది? చిత్తశుద్ధి ఏర్పడింది. చిత్తము శుద్ధి పొందితే ఏదో ఒకనాడు ఈశ్వరుడి కారుణ్యము కలుగుతుంది. అది ఎప్పుడు కలుగుతుంది అంటే చెప్పడం కష్టం. ఎప్పుడో కలుగుతుంది. కలిగిన ఉత్తర క్షణంలో జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలిగితే అంతటా ఉన్నది బ్రహ్మమే అన్నది ఎరుకలోకి వస్తుంది, అనుభవంలోకి వస్తుంది. అది ఎప్పుడు కలుగుతుందన్నది చెప్పలేం. అది భక్తితో కర్మాచరణం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అన్నం ఉండేవాడు ఏం చేస్తాడు? ఓ కుక్కర్ తీసుకొస్తాడు, కుక్కర్ శుభ్రంగా కడుగుతాడు, అందులో నీళ్లు పోస్తాడు, ఓ డబ్బా బియ్యం పోస్తే 2 డబ్బాలు నీళ్లు పోస్తాడు, ఆ కుక్కర్ మీద మూత పెడతాడు, దాని మీద ఓ గ్యాస్కెట్ పెడతాడు, పెట్టి మూత పెడతాడు, మూత పెట్టి దాని మీద కూత వేసే పరికరాన్ని పెడతాడు, 4 వైపులా కొట్టి చూస్తాడు, అగ్నిహోత్రం మీద పెడతాడు, అగ్ని వెలిగిస్తాడు. లోపల ఉన్న ప్రతి బియ్యపు గింజ అన్నం మెతుకు ఎప్పుడవుతోందో తెలుసుకుంటాడా? అక్కర్లేదు. ప్రతి బియ్యపు గింజ అన్నపు మెతుకు అయిపోగానే కుక్కరే కూసేస్తుంది, అగ్ని ఆపేస్తాడు. కుక్కర్ని పెట్టేటప్పుడు అశ్రద్ధగా పెట్టారనుకోండి, మూత పేలిపోతుంది. కర్మ చేసేటప్పుడు భక్తితో, భక్తితో అన్న మాటకు అర్థం ఏమి అంటే పరమేశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో అలా, అది ధర్మం. అలా బ్రతికిన వాడికి చిత్తశుద్ధి కలిగి చిత్తశుద్ధి వలన జ్ఞానము కలుగుతుంది. ఆ చిత్తశుద్ధికి ఉపకరణముగా వేదమంత్రం మారడాన్ని ఆరణ్యకం అంటారు. ఆరణ్యకం తర్వాత ఉపనిషత్తు వస్తుంది. అందుకే ఉపనిషత్తు జ్ఞానభాగం, గురు శిష్య సంవాదంగా ఉంటుంది. అటువంటి వేదము సమస్తమునకు ఆలవాలం. ఇహమునందు సుఖానికి కానీ, పారలౌకిక సుఖానికి కానీ, జ్ఞానానికి కానీ, పునర్జన్మ లేకుండా ఉండడానికి కానీ, వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడానికి కానీ, జీవితాన్ని శాంతియుతంగా ఉంచుకోవడానికి కానీ, అందరూ వేదాన్ని నమ్మి బ్రతికారనుకోండి, ఎవరి జోలికి వెళ్ళరు. అందరూ వేదధర్మాన్నే పాటిస్తే వేరొకడికి ఉపకారం ప్రత్యేకం అక్కర్లేదు. పరమ ప్రశాంతంగా, పరమ శాంతియుతంగా అయిపోతుంది జీవితం. కృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యద రాస్తూ ఒక మాట అన్నాడు. ఏదో ఎంత చమత్కారంగా చెప్పాడంటే ధర్మం అన్న మాటని, అక్కడ బాతుల్ని తీసుకెళ్లి నది ఒడ్డున పెట్టి ఓ చిన్న తడిక కడతారు, చిన్న దడి, ఓ ఇంతెత్తు ఉంటుంది. అవి దూకి వెళ్ళవు బాతులు, వదిలేస్తారు అందులో. ఓ బాతు వెళ్ళి ఒక్క బాతు ఎందుకో తడికి దూకేసి పడుకుంది. ఆ కాలవ గట్టున వెళ్ళిపోతున్నాడు ఒక రైతు. ఆయన అనుకున్నట్ట, అరే రే, ఎవరో పంతులు గారు తెల్లవారకట్ట నదిలో స్నానం చేశాడు. నదిలో స్నానం చేసి ఆ తడి బట్ట విప్పేసి పొడి బట్ట కట్టుకుంటాడు. అంటే అందులో ఎంత ధర్మం ఉంది! స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేయకూడదు, వేదంలోనే ఉంది ఆ మాట. సూర్యుని యొక్క కిరణములయందే మలినము, వాయువు, నీరు, అగ్ని 4 ఉంటాయి. ధర్మానుష్ఠానం లోకంలో తగ్గిపోతే అగ్నితో కూడుకున్న వర్షం పడుతుంది అని ఉంది వేదంలో. మెరుపులు, ఉరుములు, పిడుగులు ఎక్కువ పడతాయి. కాకుండా ధర్మాన్ని అందరూ పాటిస్తే వర్షం పడుతుంది. వ్యక్తుల యొక్క ఆయుర్దాయం ఎందుకు తొందరగా తగ్గిపోతుంది అంటే వేదం చెప్పింది, ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే నీటి యందు ఉన్న అగ్ని రోగరూపంలో దహించేస్తుంది అవతలవాడి శరీరాన్ని అని. నీటి యొక్క అధిదేవత వరుణుడు, జలాధిదేవత అయిన వరుణుని పట్ల అపచారమే దిగంబర స్నానం చెయ్యడం. ధర్మాన్ని ధర్మంగా పాటించాలి. బ్రాహ్మణుడు స్నానం చేశాడంటే లోకానికి ధర్మం చెప్పవలసిన వాడు. ఆయన స్నానం అంటే తల మునక వేసేటట్టుగా చెయ్యాలి, చెంబుతో నీళ్లు తీసిపోసుకోవడం కాదు. అందుకని నదికి వచ్చి స్నానం చేశాడు, తడి బట్ట వదిలేశాడు, పొడి బట్ట కట్టుకున్నాడు. ఇప్పుడు ఈ తడి బట్టను ఏం చేస్తాడు? ముద్ద కింద పడుతుంది. అది కింద పడిన ముద్ద కింద పడిన బట్ట తీసి జాడించుకుని పట్టుకుపోతాడు. ఎవరో ఒక ఆయన మరిచిపోయి వెళ్ళిపోయాడు. ఆ తెల్లటి బట్ట పంచి అక్కడ ఉండిపోయింది. ఆ వెళ్ళిపోతున్నటువంటి రైతు చూశాడు, అరే రే, అగ్రహారంలో పంతులు గారు ఎవరో స్నానం చేసి బట్ట విడిచిపెట్టేశారు. కాబట్టి ఇప్పుడు నేను ఆ బట్ట పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేయాలి. అగ్రహారానికి పెట్టుకెళ్ళి, అయ్యా పంతులు గారు ఎవరిది పంచ అని అడిగితే ఎవరో ఒకరు గుర్తుపడతారు అని గబగబా పంచ పంతులు గారిది అనుకుని వచ్చి పట్టుకోబోయాడు. అది బాతు కదిలిపోయింది అన్నారు కృష్ణదేవరాయల వారు. అంటే
ఒక బాతుని అడ్డుపెట్టి, పడుకున్న బాతుని అడ్డుపెట్టి ఆముక్తమాల్యద కాలం నాడు ధర్మం ఎలా ఉందో చెప్పాడు కృష్ణదేవరాయల వారు. వేద ధర్మాన్ని చూపిస్తారు. అది రచన చెయ్యగలిగినటువంటి వాడికి వేదమునందు అనురక్తి ఉండాలి, వేదము తెలిసిన్నవాడయి ఉండాలి. విశ్వనాథ సత్యనారాయణ గారి చెలియలి కట్ట అని పుస్తకం రాశారు. అంతా వేద ధర్మమే, సాంఘిక నవలలా ఉంటుంది. కానీ అసలు ఏకపత్ని వ్రతం అంటే ఏమిటో మీరు చెలియలి కట్ట పుస్తకం చదవాలి. అలాగే 1000 పడగలు రాశాడు మహానుభావుడు, సహస్ర ఫణ్. అది వేద ధర్మం, 1000 పడగలు. అద్భుతమైనటువంటి సాంఘిక నవల. కానీ అది ఉన్నదంతా వేదధర్మమే అందులో. కాబట్టి వేదంలో ఉన్న విషయాన్నే చెప్తారు. ఎక్కడ ఏది ధర్మమో ఆ ధర్మమును పాటించడం అంటే వేదము తెలుసుకుంటేనే. వేదము తెలియనప్పుడు స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ ఇవి పట్టుకున్ననాడు చేసిన ప్రతి పని ధర్మచట్రంలోకి ఇముడుతోందో లేదో చూసుకున్ననాడు. ధర్మచట్రంలోకి ఇమిడిందా నువ్వు నిచ్చెన పైకెక్కావు, ధర్మచట్రంలోకి ఇమడలేదా కిందకి దిగావు. ఒక్కటే గుర్తు, తాటిని ఇలా తిప్పితే కట్టేశాను, అదే తాటిని ఇలా తిప్పితే విప్పేశాను. ధర్మచట్రంలోకి విప్పితే బంధనాల నుంచి విడిపడుతున్నావు, ధర్మచట్రంలోకి ఇమడని పనులు చేస్తే బంధనాల్లో ఇరుక్కుంటున్నావు, కట్టబడుతున్నావు. చెయ్యడం ప్రధానం కాదు, ఎలా చేస్తున్నావు ప్రధానం. ఎలా చేస్తున్నావో అలా చెయ్యాలంటే వేదాన్ని చదువుకోవాలి. లేదా ఇటువంటి వేద పండితులు కనపడ్డప్పుడు వాళ్ళకి నమస్కరించి అడగాలి. స్మృతి పురాణ గ్రంథములను చదువుకోవాలి. అంత గొప్ప వేదం. అందుకే ఆ వేదం అనుశ్రుతంగా ఎప్పుడూ అలా పరంపరాగతంగా వెడుతూనే ఉండాలి. ఆ వేదశాస్త్ర పరిషత్తులు ప్రత్యేకంగా శ్రావణ మాసంలో ఈ సభలు చేసి వేద పండితులందరూ ఇళ్లకి కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే శ్రావణ మాసం అంతా వర్షాలు ప్రారంభమవుతాయి. లక్ష్మీకారకమైనటువంటి నెల, విష్ణు సంబంధమైనటువంటి నెల. విష్ణువు స్థితికారుడు. బ్రతకాలి అంటే విష్ణువు యొక్క అనుగ్రహం. అందుకని ఈ శ్రావణ మాసంలో వేదం విష్ణువు యొక్క స్థానం కనుక వేద పండితులు కూర్చుని వేదం చదివినా, వేదం విన్నా, మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఆహ్వానించి వారిని కూర్చోపెట్టి వారొక్క పన్నం చదివితే సంతోషపడి మనకున్న దాంతో వారిని సత్కరించినా వారి ఆశీర్వచనం మనని రక్షిస్తుంది. అందుకే శ్రావణ మాసంలో వేదశాస్త్ర పరిషత్తులు జరగాలి అని పెద్దలు నిర్ణయం చేశారు. అంత గొప్ప వేదశాస్త్ర పరిషత్తు శ్రావణ మాసంలో. అందున